ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు పృథ్వీ భరనాశో ముకుందః. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి రంగస్థలంలో అర్జునుడు అనేకమైనటువంటి అస్త్రములను ప్రయోగించి తన యొక్క వైశిష్ట్యాన్ని నిరూపించుకున్న తరువాత అకస్మాత్తుగా కర్ణుడు ఆ రంగప్రవేశం చేసి అర్జునుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, నీకు వచ్చినటువంటి విద్యలు నాకు కూడా వచ్చు, నేను కూడా ప్రయోగిస్తాను అని చెప్పి సిద్ధపడినప్పుడు వెంటనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి దుర్యోధనుడు పరమ సంతోషంతో కర్ణార్జునుల మధ్య ద్వంద్వయుద్ధం జరగాలి అని అభిలషించాడు. అలా ద్వంద్వయుద్ధం జరగాలి అని అభిలషించినప్పుడు యథార్థానికి ఎవరూ కూడా ఇది ద్వంద్వయుద్ధం జరగవలసినటువంటి ప్రదేశం కాదు కదా, ఇది కేవలం కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం కొరకు మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి ప్రదేశం కదా అని ఎవరు అనలేదు. నిజానికి కర్ణుడు అర్జునుడితో యుద్ధానికి సిద్ధపడినప్పుడు అర్జునుడు కూడా నేను నీతో ద్వంద్వయుద్ధానికి సిద్ధంగా ఉన్నానన్న మాట అనలేదు. పిలవనప్పుడు ఒక సభలోకి ప్రవేశించి బలవంతంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చెయ్యడం దానికి తగినటువంటి ఫలితాన్ని అనుభవించడానికి యోగ్యమైన లోకాల్ని చేరుకోవడానికి మార్గం అవుతుంది అని కర్ణుడితో మాట్లాడాడు తప్ప నీతో నేను ద్వంద్వయుద్ధం చెయ్యను అని కానీ వైముఖ్యాన్ని కానీ అర్జునుడు కూడా ప్రదర్శించలేదు. అటువంటి సమయంలో కర్ణుడు ఆ ద్వంద్వయుద్ధాన్ని ప్రారంభం చేస్తూ మేఘాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ప్రయోగించినటువంటి కారణం చేత అకస్మాత్తుగా ఆకాశమంతా మబ్బులు కమ్మేసి చీకటైపోయి ఆ చీకట్లో అర్జునుడు కూడా కనపడలేదు. అర్జునుడు కూడా కనపడకపోయేసరికి ఆయన మీదే అన్ని ఆశలు పెట్టుకుని ఇంత గొప్ప విలుకాడు, ఈయన వలన ఈ వంశం ఎంతో కీర్తి పొందుతుంది అనేటటువంటి సంతోషంలో ఉన్నటువంటి కుంతీదేవి అకస్మాత్తుగా జరిగినటువంటి ఈ పరిణామం చేత బెంగ పెట్టుకుని స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే విదురుడు చందనోదకాన్ని తీసుకొచ్చి ఆవిడ ముఖం మీద చిమ్మిన తరువాత ఆవిడ మళ్ళీ స్పృహని పొందింది. ఈలోగా అర్జునుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. వాయువు ఈ మేఘములన్నిటినీ కూడా చెదరగొట్టేసినటువంటి కారణం చేత మళ్ళీ వెలుగొచ్చింది. మళ్ళీ కర్ణార్జునులిద్దరూ కూడా రంగస్థలం మీద కనపడ్డారు. అకస్మాత్తుగా కృపాచార్యుడు రంగప్రవేశం చేశాడు. రంగప్రవేశం చేసి ఆయన కర్ణార్జునుల మధ్యలోకి వెళ్ళి ఒక మాట అన్నాడు. కురుకులజుండు పాండునకు కుంతికి పుత్రుడు రాజధర్మ బంధుర చరితుండు నీ వెతనితోడ రణం బొనరించెదేని విస్తరముగ నీదు వంశమును తల్లిని తండ్రిని చెప్పినన్ దొరయగుదేని నీకెదిరి దుర్బల శక్తి ఇతండు సూపెడిన్. కర్ణుడి వంక తిరిగి కృపాచార్యుడు అన్నాడు, ఈ అర్జునుడు కురుకులానికి చెందినటువంటి పాండురాజు గారికి కుంతీదేవికి జన్మించినటువంటి కుమారుడు. ఈయన రాజధర్మములు తెలుసున్నటువంటి వాడు. అటువంటి వాడు ఇవాళ విద్యా ప్రదర్శనం కోసమని ఈ రంగస్థలం మీదకు వచ్చాడు. నువ్వు ఇతనితో ద్వంద్వయుద్ధానికి సిద్ధపడుతున్నావు. ఒకవేళ నువ్వు ఇతనితో ద్వంద్వయుద్ధం చెయ్యాలి అని అనుకుంటే నీ వంశం ఏమిటి, నీ తల్లెవరు, నీ తండ్రి ఎవరు, ఈ విషయాలు కూడా సభకంతటికి చెప్పిన తరువాత అప్పుడు దానిని బట్టి అర్జునుడి నీతో ద్వంద్వయుద్ధం చేస్తాడు అన్నాడు. ఎప్పుడైతే ఈ మాటలు అన్నాడో వెంటనే కర్ణుడు తరువాతి అస్త్రాన్ని ప్రయోగించడం మానేసి తల ఉంచుకుని సిగ్గుతో నిలబడిపోయాడు. ఆయన అలా నిలబడగానే ఇక ఆ ద్వంద్వయుద్ధం జరిగేటటువంటి అవకాశం లేదు.
ఇంత విలుకాడైన నిజానికి ప్రారంభంలోనే ఆయన వేసినటువంటి మేఘాస్త్రము చేత అర్జునుడు కూడా కప్పబడి సభామంటపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆందోళన చెందేటటువంటి రీతిలో పరమాద్భుతంగా అస్త్రప్రయోగం చేసినటువంటి కర్ణుడు ఉత్తర క్షణంలో మళ్ళీ ఇంకొక అస్త్రాన్ని ప్రయోగించడానికి అవకాశం లేని రీతిలో మానసికంగా బాగా కుంగిపోయాడు. ఇక అస్త్రప్రయోగం చెయ్యలేదు. ఆ అస్త్రప్రయోగం చెయ్యకుండా అవమానపడి నిలబడిపోయినటువంటి కర్ణుని యొక్క దైన్య స్థితిని దుర్యోధనుడు చూశాడు. చూసి వెంటనే కృపాచార్యుడిని ఉద్దేశించి ఒక మాట అన్నాడు. రాజవరుడైన పార్థుతో రాజుగాని ఈతడనిసేయగా తగడేని వీని నెల్లవారును చూడంగా ఈక్షణంబ రాజు చేసదనే నంగరాజ్యమిచ్చి. అర్జునుడు పాండురాజు గారి యొక్క పుత్రుడు, రాజధర్మములు తెలిసిన్నవాడు, రాజకుమారుడు అని కదా నువ్వు అంటున్నావు. అటువంటి రాజకుమారుడితో పోరాడడానికి వేరొకడు రాజకుమారుడయ్యుంటే తప్ప ఎలా సరిపోతుందని కదా నీ ఉద్దేశ్యం. కాబట్టి కృపాచార్య, ఈ క్షణంలోనే నేను ఈ కర్ణుడికి అంగరాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేస్తాను అని వెంటనే భీష్ముణ్ణి ఆ తరువాత ధృతరాష్ట్రుణ్ణి సంప్రదించి అంగరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేస్తూ ఉత్తర క్షణంలో అక్కడ ఉన్నటువంటి వైదిక బృందాన్నంతటినీ పిలిచి మంత్రోచ్చాటనం చేయించి ఆ అభిషేకం చేయించి అంగరాజ్యానికి రాజుని చేశాడు. ఇంతమంది ముందు చాలా బాధాకరమైన రీతిలో అవమానం పొందాననేటటువంటి ఇబ్బందితో నిలబడిపోయినటువంటి కర్ణుణ్ణి ఆ రోజున ఆదుకున్నటువంటి వాడు, మళ్ళీ కర్ణుడు సంతోషంగా తలెత్తుకు తిరిగేటట్టుగా చేసినవాడు, ఆ కర్ణుడికి ఆసరా అయినవాడు, జీవితాంతం కర్ణుడు మర్చిపోలేనంత మహోపకారం చేసి ఊహించని రీతిలో అంతఃపుర ప్రవేశాధికారం కల్పించి ఆయనని ఒక రాజుని చేసినటువంటి వాడు దుర్యోధనుడు. ఇప్పుడు దుర్యోధనుడు చేయడంలో నిజానికి ఉదార హృదయంతో చేశాడు అని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆయనకి ఆ అవసరం ఉంది. అర్జునుడికి ఎదిరించి పోరాడగలిగినటువంటి ఒక వీరుడు కావాలి. ఇన్నాళ్ళు అటువంటి వీరుడు లేడు. ఇప్పుడు అటువంటి వీరుడు తటస్థించాడు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు దుర్యోధనుడు. వెంటనే కర్ణుడికి పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకం చేసిన తర్వాత కర్ణుడు అన్నాడు, ఇంతమంది రాజులున్నటువంటి ఈ సభలో, ఇంతమంది పెద్దల ముందు నువ్వు నాకు మహోపకారం చేశావు, అంగరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశావు, నన్ను ఒక రాజుని చేశావు. ఇటువంటి నీకు నేను ఏమిచ్చి ప్రత్యుపకారం చెయ్యగలను? కాబట్టి నా నుండి నువ్వు ఏం కోరుకుంటున్నావో చెప్పమన్నాడు. నాకు కావలసింది ఒక్కటే, నాతో నువ్వు స్నేహం చెయ్యి, నువ్వు కూడా నాతో నా అంతఃపురానికి రా, మనిద్దరం పరమస్నేహభావంతో ప్రవర్తిద్దాం. ఎప్పుడైతే ఇంత పెద్ద సభామంటపంలో కర్ణుడు నిరుత్తురుడై నిలుచున్నటువంటి సందర్భంలో దుర్యోధనుడు అంతగా ఆదుకుని స్నేహహస్తాన్ని అందించి అంగరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడో, చాలా సంతోషించినటువంటి కర్ణుడు దుర్యోధనుడితో స్నేహం చేయడానికి అంగీకరించాడు. ఇది కర్ణుడు బాగా జ్ఞాపకం పెట్టుకున్నాడు. జ్ఞాపకం పెట్టుకుని అటువంటి సందర్భంలో నన్ను ఆదరించినవాడు దుర్యోధనుడు. ఏకంగా రాజపదవిని కట్టపెట్టాడు. అటువంటి దుర్యోధనుడితో నేను అరమరిక లేనటువంటి స్నేహాన్ని పొందుతాను అని ఆనాటి నుంచి దుర్యోధనుడి బాధ తన బాధగా స్వీకరించాడు. దుర్యోధనుడి యొక్క సుఖం తన సుఖంగా స్వీకరించాడు. దుర్యోధనుడు మనసులో ఏది కోరుకుంటూ అంటాడో అది జరగాలి అని తన మనసులో సంకల్పం చేస్తుండేవాడు. ఎలా ప్రవర్తిస్తే దుర్యోధనుడు సంతోషిస్తాడో అలా ప్రవర్తిస్తూ ఉండేవాడు. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి. యథార్థానికి ఈ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము అనేటటువంటిది ఏర్పాటు చేసినప్పుడు అందులో అస్త్ర విద్యా ప్రదర్శనము కొరకు మాత్రమే అది ఉద్దేశింపబడింది. అందుకే అర్జునుడు వచ్చి తనకున్నటువంటి అస్త్ర సంపదని తాను ప్రదర్శించాడు. కర్ణుడు వచ్చి నేను కూడా నాకున్నటువంటి అస్త్ర విద్యా లాఘవాన్ని ప్రదర్శిస్తాను అన్నప్పుడు ద్రోణాచార్యుడు అడ్డుపెట్టలేదు. ద్రోణాచార్యుడు తప్పకుండా నువ్వు కూడా ప్రదర్శించవచ్చు అన్నాడు.
దానిచేతనే కర్ణుడు అస్త్ర ప్రదర్శనానికి సిద్ధపడ్డాడు. కానీ ద్వంద్వయుద్ధానికి ప్రేరేపించినటువంటి వాడు దుర్యోధనుడు. నిజానికి ద్వంద్వయుద్ధానికి ప్రేరేపించినప్పుడు ఇది ద్వంద్వయుద్ధానికి సంబంధించిన వేదిక కాదు కదా, ఇద్దరు కలిసి యుద్ధం చేయడానికి కాదు కదా పెట్టింది. గదాయుద్ధం అంటే ఒకడు తన యొక్క విద్యని చూపించలేడు కాబట్టి భీమ దుర్యోధనుల మధ్య ఏర్పాటు చేశాం. ఇద్దరూ ద్రోణుడి దగ్గర చదువుకున్నారు కాబట్టి ఇద్దరూ తగినటువంటి జోడీ కాబట్టి ఎవరు బాగా నేర్చుకున్నారు అన్నది తెలుస్తుంది. కాబట్టి అర్జునుడికి సంబంధించినంత వరకు నిజానికి ఎదురుగుండా వేరొక విలుకాడు ఎవరూ లేడు. ఆయనకున్న అస్త్ర విద్యా ప్రదర్శనం ఆయన చేశాడు. కాబట్టి ద్వంద్వ యుద్ధం చేయవలసిన అవసరం ఏముంది అని ఎవరు అడగలేదు. అక్కడ అడగలేదు కాబట్టి కర్ణుడు ప్రారంభం చేశాడు. కాబట్టి కర్ణుడి యందు దోషం లేదు. దుర్యోధనుడు నువ్వు ద్వంద్వయుద్ధం చెయ్యి అని చెప్పాడు, వద్దు అని ఎవరు అనలేదు. అర్జునుడు స్వీకరించను అన్నమాట అనలేదు. కాబట్టి ఆయన ద్వంద్వయుద్ధానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడ్డ తర్వాత ఒక అస్త్రాన్ని ప్రయోగించేశాడు. ఆయన మేఘాస్త్రాన్ని ప్రయోగించడం పూర్తయిపోయింది. వెంటనే అర్జునుడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ అస్త్రాన్ని ఆ అస్త్రబలంతో అణిచిపెట్టాడు. మళ్ళీ చీకట్లు పోయి మళ్ళీ వెలుతురు వచ్చింది. అప్పుడు అసలు కృపాచార్యుడు ప్రవేశించి మాట్లాడవలసిన అవసరం ఏమిటి? మాట్లాడితే ఎప్పుడు మాట్లాడాలి? ఆ ద్వంద్వయుద్ధం ప్రారంభం కావడానికి ముందు మాట్లాడాలి. నువ్వు అర్జునుడితో ద్వంద్వయుద్ధం చెయ్యాలనుకుంటున్నావు కదా, అర్జునుడు ఫలానా, నువ్వెవరు అని అడగాలి. మరి ద్వంద్వయుద్ధం మొదలైపోయి ఒక అస్త్రం వేసేసిన తర్వాత అర్జునుడు కూడా వేసేసిన తర్వాత ద్రోణాచార్యుల వారు అంగీకరించి ఊరుకున్న తర్వాత కృపాచార్యుడు ఎవరు? ఆయన ఎందుకు చాపాలి అసలు? పోని అదే సిద్ధాంతం అండి, అలాగే ఉంటుంది యుద్ధం అంటే. అందుకని అర్జునుడి వైపు చెప్పి అడిగాడు కృపాచార్యుడు. లేట్ అయినా ఆలస్యం అయిపోయింది అనుకోండి, కాదనం. ఆలస్యం అయిపోయినా కూడా కృపాచార్యుడు జోక్యం చేసుకోవడంలో తప్పు లేదు అని అంటారా? మరి కురుక్షేత్ర సంగ్రామం వేళటికి కర్ణుడు కుంతీదేవి యొక్క కుమారుడిగా ప్రవేశించలేదుగా యుద్ధభూమిలోకి. నిజానికి కర్ణుణ్ణి చంపేసినప్పుడు కూడా అర్జునుడికి తెలియదుగా నా అన్నగారని. అర్జునుడి వరకు ఎందుకు, ధర్మరాజుకి తెలియదు, భీముడికి తెలియదు, నకులుడికి తెలియదు, సహదేవుడికి తెలియదు. తెలుసున్నది కృష్ణ పరమాత్మకు ఒక్కటే. తెలుసున్న కృష్ణ పరమాత్మ పాండవులకు చెప్పలేదు, ఆయన మీ అన్నయ్య అన్న విషయాన్ని. కాబట్టి కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం వేళటికి కర్ణుడు సాంఘికంగా ఏ హోదా పొంది ఉన్నాడో కురుక్షేత్ర సంగ్రామం జరిగే వేళటికి కూడా అదే హోదాలో ఉన్నాడు. మరి కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు అర్జునుడు యుద్ధం చేయడానికి అనుమతి ఉంది, యుద్ధం చేయొచ్చు, తప్పు లేదు. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం దగ్గర యుద్ధం చేయడానికి ఎందుకు అభ్యంతరం వచ్చింది? ఇక్కడ అభ్యంతరం ఉంటే అక్కడ అభ్యంతరం ఉండాలి. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు పడగొట్టిన వాళ్ళు, పాండవ పక్షంలో వాళ్ళు పడగొట్టిన వాళ్ళు అందరూ క్షత్రియులా? అందరినీ అలాగే పడగొట్టారా? రాజుల్ని రాజకుమారుల్ని పడగొట్టారా యుద్ధం చేసినప్పుడు? మరి అప్పుడు లేని సిద్ధాంతం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది కృపాచార్యుడికి? ఇప్పుడు ఎలా తీసుకొచ్చాడు దీన్ని? పైగా ఒక అస్త్రాన్ని ప్రయోగించిన తరువాత ఈ మాటలు ఎలా చెప్పాడు? పోనీ ధర్మం తప్పడం కృపాచార్యుల వారికి ఎప్పుడూ అంగీకారయోగ్యం కాదండి అని మీరు అన్నారనుకోండి. అభిమన్యుణ్ణి పడగొట్టినప్పుడు కౌరవులందరూ చుట్టుముట్టి పడగొట్టినటువంటి పాపంలో భాగం పంచుకున్నవాడు కృపాచార్యుడు. ఎందుకంటే అభిమన్యుడి యొక్క సారథిని చంపింది కృపాచార్యుడే. మరి ఆయన చేయలేదా అధర్మయుద్ధం? ఆయన చంపలేదా అభిమన్యుడి యొక్క సారథిని ఒకప్పుడు? మరి ఇక్కడ నీతి చెప్పినవాడు అక్కడెందుకు నీతి పాటించలేదు? మరి పాటించడానికి వచ్చేటప్పటికి ఒక నీతే, ఇంకొకటికి చెప్పడానికి వచ్చేటప్పటికి ఒక నీతే. మరి అసలు ఎందుకు జోక్యం చేసుకున్నట్టు కృపాచార్యుడు? కృపాచార్యుడి కన్నా నిజానికి అధ్యాపకత్వంలో ద్రోణుడిది పెద్ద చెయ్యి. ద్రోణాచార్యుల వారు ఎప్పటికీ గురువు అని పిలువబడ్డాడు. కృపాచార్యుడు కూడా పాఠం చెప్పాడు. కానీ ఎవరు పాఠం చెప్పారు అంటే ద్రోణుడి పేరే చెప్తారు. ఎందుకంటే కృపాచార్యుడి కన్నా నిస్సందేహంగా సమర్థుడు ద్రోణుడు. అందుకే ద్రోణుడే పాఠం చెప్పాడు అందరికీ. అయినప్పుడు ద్రోణుడు జోక్యం చేసుకోలేదు కదా, ద్వంద్వయుద్ధాన్ని ఆపమని ద్రోణుడు అనలేదు కదా. మరి కృపాచార్యుడు ఎందుకనాలి ఆ మాట? పోనీ అప్పుడంటే వేరండి,
ఏదో జరిగిపోయింది అభిమన్యుడి విషయంలో, అదొక హఠాత్ పరిణామం. అవతల సైంధవుడు అడ్డగించాడు, మిగిలిన నలుగురు రాలేదు. అభిమన్యుడు పెచ్చరిల్లిపోతే అందరితో పాటు కృపుడు కూడా ఉన్నాడు అంటారా? మరి సౌప్తిక పర్వంలో ఆ అశ్వత్థామతో కలిసి రాత్రివేళ నిద్రపోతున్నటువంటి పిల్లల్ని చంపేస్తుంటే బయటే నించునున్నాడుగా కృపాచార్యుడు. లోపల అశ్వత్థామ చంపేస్తున్నాడు ఉపపాండవులని తెలుసు, దృష్టద్యుమ్నుణ్ణి చంపేస్తున్నాడని తెలుసు, శిఖండిని చంపుతున్నాడని తెలుసు. వీళ్ళనే కాదు, ఏనుగుల్ని గుర్రాల్ని కూడా చంపాడని తెలుసు, శిబిరాల్ని తగలపెట్టాడని తెలుసు. ఇంత అధర్మయుద్ధం చేసిన అశ్వత్థామ వెనకాతల వెళ్ళడానికి ఏం అభ్యంతరం రాలేదా? మరి అశ్వత్థామతో అంటకాగాడుగా. అశ్వత్థామతో కలిసి వెళ్ళినప్పుడు ముందు కొన్ని నీతులు చెప్పాడు, తప్పిలా చేయకూడదని, అది సత్యం. కానీ విడిచి వెళ్ళిపోయాడా అశ్వత్థామని? వెళ్ళలేదుగా, అశ్వత్థామతో కలిసే ఉన్నాడుగా. అంటే ఆజన్మాంతం ధనుర్విద్యకి సంబంధించినంత వరకు ధర్మమెన్నడు తప్పనివాడు అన్న కీర్తి కృపాచార్యుడికి ఏం లేదుగా. ఆయన ఎన్నో దోషాలు చేశాడు అన్నది భారతంలోనే కనపడుతోంది కదా. మరి ఇన్ని దోషాలు కృపాచార్యుడే తర్వాతి కాలంలో చేసి ఉన్నప్పుడు ఆ కృపాచార్యుడికి కర్ణుడి యొక్క విషయాన్ని ప్రశ్న చేసి నువ్వు అర్జునుడితో ఎలా యుద్ధం చేస్తావని ద్వంద్వ యుద్ధాన్ని ఆపే అధికారం ఎవరిస్తే చేశాడు? అసలు ఆయన ఎందుకు జోక్యం చేసుకున్నట్టు? ఆయన మనసులో ఏ అభిప్రాయం ఉంది? ఎందుకని నేను ఇంత విచారణ అడుగుతున్నానంటే, కృపాచార్యుల వారు అక్కడ జోక్యం చేసుకున్న కారణం చేత భారతం ఒక పెద్ద మలుపు తిరిగిపోయింది. ఆయన జోక్యం చేసుకుని ఆపాడు ద్వంద్వయుద్ధం. ఆపడం కాదు, కర్ణుడు అవమానపడే రీతిలో ప్రశ్నించాడు. పోనీ ఆ ప్రశ్న నిజమైన ప్రశ్న కాదు, యథార్థమునకు ఆ ప్రశ్న భారతంలో చివరి వరకు నిలబడలేదు. నిలబడిన మాట యథార్థమైతే అర్జునుడు ఎప్పుడూ కర్ణుడితో యుద్ధం చేయకూడదు ద్వంద్వయుద్ధం. మరి కురుక్షేత్రంలో చేసి చంపాడుగా. అప్పుడు పనికిరాని నీతులు ఇప్పుడు పనికొచ్చాయా? ఇప్పుడు నిష్కారణంగా కర్ణుడిని నిలదీశాడా? నిలదీసి ఏం మెహర్భాని సాధించాడు? కర్ణార్జునుల మధ్య ద్వంద్వయుద్ధాన్ని ఆపాను అన్నంతవరకు సంపాదించాడు. కర్ణుడు అవమానం పాలయ్యాడు, అంతవరకు చేశాడు. కానీ అది ఏ విపత్కర పరిణామానికి దారితీసింది? వెంటనే దుర్యోధనుడు ఆ అవకాశాన్ని వాడుకున్నాడా? వాడుకుని అవకాశాన్ని అందిపుచ్చుకొని అంగరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడా? చెయ్యగానే సహజంగా ఏ మనిషి అయినా అంత అవమానాన్ని సభాముఖంగా పొందిన తరువాత ఎవరు అక్కరకొచ్చాడో, ఎవడు తాను ఊరట పొందడానికి కారణమయ్యాడో వాడి ఎందుకు కృతజ్ఞతని పొందుతాడా? పొందడా? కృతజ్ఞతని పొందుతాడు. కాబట్టి సహజంగా కర్ణుడు దుర్యోధనుడిని ఏమడిగాడు? ఇంతటి మహోపకారం చేశావు, నేను నీకేం చెయ్యగలనని అడిగాడు. నువ్వు నాతో స్నేహం చెయ్యన్నాడు. అప్పటికి చాలా అందంగా జవాబు చెప్పాడు దుర్యోధనుడు. కర్ణుడు మాటిచ్చాడు. ఇప్పుడు కర్ణుడు దుర్యోధనుడి పక్షం వైపుకి తిరిగిపోయాడు. ఇలా ఆపి ఇలా సారం లేని ప్రసంగాన్ని కృపాచార్యుల వారు చేసి ఉండకపోతే మహాభారతం ఏ మలుపు తిరిగి ఉండేది? కర్ణార్జునులు ఇద్దరూ ద్వంద్వయుద్ధాన్ని చేసి ఉంటే, ద్రోణుడు ఊరుకున్నట్టే ఊరుకుంటే, కృపాచార్యుడు కూడా. అర్జునుడు గెలిచాడనుకోండి, అర్జునుడు గెలిచిన తరువాత అర్జునుడు గెలిచిన తర్వాత దుర్యోధనుడు రాజ్యం ఇవ్వవలసిన అవసరం ఎందుకు కలుగుతుంది? యుద్ధం జరిగిపోయిందిగా, ద్వంద్వయుద్ధానికి ఎవరు అడ్డు పెట్టలేదుగా. అక్కడ కర్ణుడు అవమానింపబడవలసిన ప్రసక్తి లేదుగా. దుర్యోధనుడి పట్ల అంత కృతజ్ఞతాభావం పెంపొందించుకోవడానికి కావలసిన సందర్భం అసలు ఏర్పడదుగా. ఏర్పడనప్పుడు కర్ణుడు దుర్యోధనుడి వైపు వెడతాడన్న ప్రశ్న లేదుగా. లేనప్పుడు మహాభారతం నడవదుగా. కర్ణుడు ఉన్నాడన్న ధైర్యంతో కదా దుర్యోధనుడు చిట్ట చివరి వరకు కూడా యుద్ధానికి ముందంజ వేశాడు. కర్ణుడే పక్కన లేకపోతే, కర్ణుడే అంత స్నేహశీలి కాకపోతే, నేను నీకు పక్కన ఉంటానన్న మాట తప్పకుండా కర్ణుడు తన పక్కన ఉంటాడన్న విశ్వాసము దుర్యోధనుడి యందు పూర్తిగా నిలబడకపోతే అసలు దుర్యోధనుడు ఒక్కనాటికి యుద్ధానికి వెళ్ళేవాడు కాదు, రాజ్యం ఇచ్చేసేవాడు పాండవులకు. అంటే 18వ పర్వం వరకు వెళ్ళడానికి వీలుగా 1వ పర్వంలో జోక్యం చేసుకుని అనవసరపు మాటలు మాట్లాడినవాడెవరు? కృపాచార్యుడే.
ఆయన అలా మాట్లాడి ఉండకపోతే కథ ఇంకొక మలుపు తిరిగేది అనే విషయంలో మీకు ఎవరికైనా భేదాభిప్రాయం ఉందా? ఉండే అవకాశం ఉంటుందా? పైగా అసలు ఎందుకు ఏ అవసరానికి మాట్లాడాడు కృపాచార్యుడు? ద్రోణాచార్యుడే మాట్లాడటం లేదు కదా, భీష్ముడు మాట్లాడలేదు కదా. అసలు ఆ సభలో ఒక విచిత్రం ఉంది. భీష్ముడు ఏం మాట్లాడితే అది మాట్లాడతాడు ద్రోణుడు. ద్రోణుడు అక్కడ ఉన్నాడని కృపాచార్యుడు ఉండిపోయాడు. కృపాచార్యుడి చెల్లెలి పేరు కృపి. ఆ కృపిని పెళ్లి చేసుకున్నవాడు ద్రోణాచార్యుడు. బావగారు ఇక్కడ ఉన్నారని కృపాచార్యుడు ఉండిపోయాడు. భీష్మాచార్యులు వారు ఉండిపోయారని ద్రోణాచార్యులు వారు ఉండిపోయారు. నిజానికి భీష్ముడు ద్రోణుడు సమవయస్కులు. అందుకే ఎప్పుడైనా భీష్ముడు ఏదైనా మాట్లాడితే ద్రోణుడు కాదనడం. ఎందుకంటే తాను ఎంతో దరిద్రం అనుభవించినటువంటి వాణ్ణి ఇంత గొప్ప స్థితిలో నిలబెట్టినవాడు భీష్ముడు. భీష్ముడి పట్ల ద్రోణుడి గౌరవం అది. భీష్ముడి పట్ల ద్రోణుడికి ఏ గౌరవం ఏర్పడిందో అటువంటి గౌరవమే కర్ణుడికి ఇప్పుడు దుర్యోధనుడి యందు ఏర్పడింది. ద్రోణుడు ఏమంటాడో అదే కృపాచార్యుడు అంటూ ఉంటాడు సాధారణంగా. ద్రోణుడు తండ్రి కాబట్టి ద్రోణుణ్ణి విడిచిపెట్టలేక అశ్వత్థామ ఉండిపోయాడు. భీష్ముడు ద్రోణుడు కర్ణుడు, భీష్ముడు ద్రోణుడు కృపుడు అశ్వత్థామ, ఈ నలుగురు కౌరవుల దగ్గర ఉండిపోవడానికి కారణం భీష్ముడు అక్కడ ఉండిపోవడం. అందుకని ఈ నలుగురు ఒక చోట ఉండిపోయారు. అయినప్పుడు తాను మాట్లాడేటప్పుడు తనకన్నా పెద్దవాళ్ళు సభలో ఉన్నారుగా. ద్రోణుడు ఉన్నాడు, అసలు పాఠాలు నేర్పిన ఆయన తనేదో చిన్నప్పుడో పాఠం చెప్పాడు. ఇప్పుడు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం ఏర్పాటవడానికి ప్రధాన కారకుడు ద్రోణుడు. దానికి అనుమతిని ఇవ్వవలసిన వాడు ద్రోణుడు, ఇచ్చినవాడు ద్రోణుడు. అయినప్పుడు భీష్ముడు మాట్లాడలా, ధృతరాష్ట్రుడు మాట్లాడలా. మహారాజ హోదాలో మాట్లాడితే ధృతరాష్ట్రుడు మాట్లాడాలి, అథవా ఒక్క కారణానికి మాట్లాడితే కుంతి మాట్లాడాలి. ఎందుకని? సహజ కవచ కుండలములతో ఉన్నవాడు కాబట్టి ఈ కర్ణుడు నా పుత్రుడు. ఇప్పుడు చెప్తున్నాను సభాముఖంగా, ఇన్నాళ్ళు దాపరికం వహించా. ఇవాళ ప్రారంభమైనటువంటి ఈ వైషమ్యాలు భవిష్యత్తులో ఎక్కడికి దారితీస్తాయో, ఎక్కడికి దారి తీసినా పోగొట్టుకునేది నా బిడ్డల్ని కదా అని మాట్లాడే అధికారం ఏమైనా ఉంటే, ద్వంద్వయుద్ధాన్ని ఆపే అధికారం ఏమైనా ఉంటే యథార్థానికి కుంతీదేవికి ఉంది. మరి అసలు కృపాచార్యుల వారు దేని కొరకు దూరినట్ట మధ్యలోకి? నీకెందుకంత బాధ అంటారేమో. అలా దూరబట్టి కదా కర్ణుడికి అవమానం జరిగింది. అవమానం జరగబట్టి కదా దుర్యోధనుడు అవకాశం వాడుకున్నాడు కాబట్టి కదా స్నేహం అంకురించింది. స్నేహం అంకురించబట్టి కదా దుర్యోధనుడి వెనక ఉన్నాడు. ఉండబట్టి కదా ధైర్యంగా కురుక్షేత్రానికి వెళ్ళాడు. వెళ్ళబట్టి కదా భారత యుద్ధం జరిగింది. లేకపోతే ఆదిపర్వం దగ్గరే భారతం అయిపోయింది. ఇది పెనుమలుపు. అర్జునుడితో యుద్ధం చేసేవాడు లేకే తటపటాయిస్తున్నాడు దుర్యోధనుడు. ఇప్పుడు చక్కగా భర్తీ చేశాడు ఆ స్థానాన్ని. ఎవరు భర్తీ చేశారు? యథార్థానికి కృపాచార్యుల వారు తన నోటి మాటతో భర్తీ చేశాడు. అయితే అసలు కృపాచార్యుడి ఉద్దేశ్యం ఏమై ఉంటుంది? ఏదో కారణం లేకుండా జోక్యం చేసుకోకూడదు కదా. ఆయన్ని తొందరపడి తప్పుపట్టడానికి వీల్లేదు. ఎందుకనంటే ఆయన గురుస్థానంలో ఉన్నవాడు. పాండవులకు కౌరవులకు మొదట పాఠం నేర్పినవాడు ఆయనే. అయినప్పుడు ఏ కారణం లేకుండా అకస్మాత్తుగా మధ్యలోకి వచ్చి ఆపేసి ఏదో మాట్లాడతాడా? ఏదో ఉండాలి ఆయన ఉద్దేశ్యం. ఏ ఉద్దేశ్యానికి ఆపి ఉంటాడు అంటే, భారతాన్ని పరిశీలిస్తే సహజంగా మనకు ఒక విషయం స్ఫురిస్తుంది. బహుశः ఇందుకే ఆపి ఉంటాడు వాళ్ళిద్దరి యుద్ధాన్ని. ఏ కారణం అయి ఉంటుంది? పాఠం నేర్పబడినటువంటి అర్జునుడి కన్నా గొప్ప విలుకాడు ఇంకొకడు లేడు అన్నది ద్రోణుడికి మొదటి నమ్మకం. ద్రోణాచార్యుల వారికి ఆ నమ్మకం ఉంటే కృపాచార్యుల వారికి ఉంటుంది. పైగా మీరు భారతాన్ని పరిశీలిస్తే కృపాచార్యుల వారికి అర్జునుడి మీద పక్షపాతం ఉందని, అర్జునుడి మీద చాలా అభిమానం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. అన్నిటికన్నా విశేషం ఏమిటంటే కృపాచార్యుల వారు చిరంజీవి. ఆయన మరణించడు. అందుకే భారత యుద్ధం ప్రారంభం అవుతోందనగా ధర్మరాజు గారు వచ్చి కృపాచార్యుడికి నమస్కారం చేస్తే ఓ మాట అన్నాడు, నేను మరణమును పొందను అన్నాడు. నాకు మరణం లేదు అన్నాడు. మరణం లేనివాడు దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే అసలు నిజానికి ద్రోణుడు మరణించాడు.
అశ్వత్థామ చిరంజీవి, కానీ కృష్ణుడి యొక్క శాపాన్ని పొంది కథలో ఎక్కడా కనపడకుండా ఉగ్రమైన రూపంతో వెళ్ళిపోయాడు. కౌరవపక్షాన యుద్ధం చేసి అశ్వత్థామతో కలిసి వెళ్ళి సౌప్తిక పర్వంలో అక్కడ జరిగిన అన్యాయంలో కనీసంలో పక్కన నించున్నాడన్న పాపమైన మూట కట్టుకున్నవాడు కృపాచార్యుడు. కానీ అదే కృపాచార్యుడు పాండవ కౌరవ యుద్ధం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ పాండవుల పక్షానికి వచ్చాడు. వచ్చి పరీక్షిత్తుకి గురువయ్యాడు. గురువై పాఠం నేర్పాడు. ఆయన కథ సుఖాంతమైంది. చక్కగా ఆయనకేమి ఇబ్బంది కలగలేదు. ఆయన జీవితంలో ఆయన ఏమి ఇబ్బంది పొందలేదు. కానీ ఆయన వేసిన విత్తనం ఉందే, ఆ విత్తనం ఏం చేసిందంటే కేవలంగా ఒక 10-11 మంది తప్ప ఇంకెవరు మిగల్లా. ఎంతమంది మిగిలారంటే ఓ 7 మిగిలారంతే పాండవుల వైపు. 5 కృష్ణుడు సాత్యకి, పాండవులు 5 కృష్ణుడు సాత్యకి. దృష్టజుమ్నుడు వాళ్ళందరూ కూడా విడిపోయారుగా. అటువైపు మిగిలిన వాళ్ళు ఎవరు? అశ్వత్థామ మిగిలాడు, కృతవర్మ మిగిలాడు, కృపాచార్యుడు మిగిలాడు. వాళ్ళు 3. కానీ వీళ్ళే అయినా చిరంజీవిత్వాన్ని పొంది ఆఖరికి పాండవులందరూ వెళ్ళిపోయి కృష్ణుడు కూడా అవతార పరిసమాప్తి చేసిన పాండవ వంశాంకురమైన పరీక్షిత్తుకు కూడా పాఠం చెప్పినవాడు కృపాచార్యుడు. చిరంజీవి భవిష్యత్ సప్తర్షులలో ఒకడుగా పేరు పొందాడు ఇతర పురాణములను బట్టి. మరి ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి కృపాచార్యుడు ఏ కారణానికి జోక్యం చేసుకుని ఉంటాడు? ఎందుకు అసలు ఆపి ఉంటాడు ఆ ద్వంద్వ యుద్ధాన్ని? ఆపి ఈ బేల మాట ఎందుకు మాట్లాడాడు? ఇదిగో అర్జునుడు ఫలానా, నువ్వెవరు అని ఎందుకు అడిగాడు అసలు? మళ్ళీ నేను పాఠం అంతా చెప్పక్కర్లేదు. 2 4 2 3 6 2 4 8 2 5 10 మళ్ళీ ఎక్కని చెప్పాలా? అలా ఆపబట్టి కదా కరుణ అవమానింపబడబట్టి కదా దుర్యోధనుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మళ్ళీ కథ అంతా ఎందుకు అంటే మీరు ఆలోచించండి. ఒక్క విషయం మాత్రం అవగతమవుతుంది. ఏమిటి అంటే ద్రోణుడు కృపుడికి బావగారు. ద్రోణాచార్యుల వారి మీద ఎనలేని నమ్మకం పెట్టుకున్నవాడు భీష్మాచార్యుల వారు. అప్పటి వరకు కృపుడు పాఠం చెప్పాడు కృపాండవులకు. ద్రోణాచార్యుల వారు బంతిని నూతిలో పడిపోయిన దాన్ని బాణములు వేసి పైకి తీసినప్పుడు ఎవరిది అని అడిగి పిలిపించి వీళ్ళకి గురుస్థానంలో కూర్చోపెట్టి ఆయనకి జీవితంలో దరిద్రం అనుభవించవలసిన అవసరం లేకుండా ద్రోణాచార్యుడిని కాపాడి రక్షించి ఉన్నతికి తీసుకొచ్చినవాడు భీష్మాచార్యుల వారు. ఇప్పుడు అటువంటి భీష్ముడు చూస్తున్నాడు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనాన్ని. బహుశः ద్రోణుడు కానీ కృపాచార్యుడు కానీ ఏమని చెప్పుకుంటుంటారు భీష్ముడితోటి? అర్జునుడి కన్నా గొప్ప విలుకాడు లేడు అని చెప్పుంటారు కదా. అంటే అలా చెప్పు ఉన్నారు అంటే దాని అర్థం ఏమిటి? ఆ ఉద్దేశ్యంతోనే తయారు చేశారు అర్జునుడిని. వాళ్ళ మనసుల్లో భావాలు ఏవైనా కానివ్వండి, ధర్మ సంరక్షణకు ఉపయోగపడతాడు అనుకున్నారో, అర్హుడు అనుకున్నారో, ఏమనుకున్నారో కాసేపు పక్కన పెట్టండి. వాళ్ళు అర్జునుడిని గొప్ప విలుకాడిగా తయారు చేశారు. అది దైవ సంకల్పం, అలా జరిగింది. కానీ అన్ని విధాల అర్జునుడితో సమానమైన వాడు, అన్ని విధాల అర్జునుణ్ణి దాటాలనుకుంటున్నవాడు కూడా ఒకడు ఉన్నాడు. నివురుగప్పిన నిప్పులా వాడు కూడా ఇంత సాధన చేస్తున్నాడు. కానీ వాడికి ఆ పేరు ఇవ్వకపోవడం వల్ల, ప్రఖ్యాతి ఇవ్వకపోవడం వల్ల, వాడిని అలా ప్రోత్సహించకపోవడం వల్ల, వాడికి ఆ గౌరవాన్ని పొందవలసిన దాన్ని పొందడానికి అవకాశం కల్పించకపోవడం వల్ల మాత్సర్యంగా మార్చుకుంటున్నాడు అర్జునుడి పట్ల. ఇది ప్రమాదమునకు వెడుతుందని గుర్తించడంలో వైక్లభ్యం పొందారు అందరూ. అది ఎక్కడ బయటపడిపోయింది? కర్ణుడి మాటలలో బయటపడిపోయింది కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో. అందుకే తిన్నగా వచ్చి అర్జునుడిని ప్రశ్నిస్తూ మాట్లాడాడు. మాట యందు కాఠిన్యం కనపడింది. అందుకే ఎందుకని ఆయన బాధ పాపం అటువంటిది మనసులో. వీళ్ళు కాబట్టి సహజంగా ఏం చెప్పుంటారు? అర్జునుడు ప్రదర్శించినట్లుగా అస్త్రాలు ఎవరు ప్రదర్శించరు. మేము ఇంత బాగా నేర్పాం, ఇంత గొప్పవాడిని చేశాం అంటే భీష్ముడు సంతోషిస్తాడు. ఆ పిల్లవాడి యందు అటువంటి నైపుణ్యం ఉంది, దాన్ని మేము బాగా సానపట్టి వృద్ధిలోకి తెచ్చాం అని అనుకుని ఉండి ఉంటారు. వాళ్ళు ఊహించనిది, కుంతి ఊహించనిది, ద్రోణుడు ఊహించనిది, ధృతరాష్ట్రుడు ఊహించనిది, కలిసి చదువుకున్న దుర్యోధనుడే ఊహించనిది హఠాత్ పరిణామం ఏమిటంటే కర్ణుడు వచ్చి జబ్బచరిచి అర్జునుడికి ఎదురుగా నిలబడ్డాడు.
అవకాశాన్ని వాడుకుని మలుపు తిప్పినవాడు దుర్యోధనుడు. ద్వంద్వయుద్ధం చెయ్యి అన్నాడు. ద్వంద్వయుద్ధం వరకు అర్జునుడితో నేను నిలబడలేను, కేవలం నేను కొన్ని అస్త్రాలు చూపించగలనని కర్ణుడు అనలేదు. అంత ఉత్సాహంతో రా అన్నాడు. నిజానికి అర్జునుడు అనలేదు. ఇది చూస్తున్నాడు కృపాచార్యుల వారు, ఇది చూస్తున్నాడు. అర్జునుడు ఏమన్నాడు? పిలవని సభకి వచ్చి ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు. అంతే. కర్ణుడు ఏమన్నాడు? పిరికి వాళ్ళకి బలహీనులకు చెప్పే మాటలు చెప్పకు, బాణాలేయి అన్నాడు. అంటే ఎవరి యందు ఉత్సాహం పూనిక ఉన్నాయి? అప్పటికి ఆ పరిస్థితుల్లో చూస్తే నిష్పక్షపాతంగా భారతం తర్వాత చదివినట్లుగా మీరు భావన చెయ్యొద్దు. నేను నిన్న నుంచి చెప్తున్నాను ఈ మాట. అప్పటి వరకే అయితే ఏమనుకుంటారు? అయ్యి బాబోయ్, అర్జునుడు అనుకున్నాం కానండి, ఈ పిల్లాడెవరో ఇతనికి విషయం కూడా కొంచెం పరిశీలించవలసిందే, లేకపోతే ఇంత ధైర్యంగా వచ్చాడనుకోవడం ఎలా? పైగా ఏదో తెంపరతనంగా మాట్లాడుతున్నాడేమో అంటే అసలు బాహ్యంలో ఆ రూపం కానీ, ఆ శౌర్యం కానీ, ఆ స్ఫూర్తి కానీ అలా ఉన్నాయని చెప్పి నన్నయ్య గారే చెప్తున్నారా లేదా? కాబట్టి ఇది అందరికీ ఆశ్చర్యకరమైపోయింది. అమ్మ, మనం అనుకోలేదురా, వీడు ఇంత గొప్పవాడా, ఇంత సాధన చేశాడా వీడు. మనం చెప్పిన పాఠం అర్జునుడు బాగా పట్టుకున్నాడని మనం అనుకున్నాం, కాదు ఇంకోడు కూడా పట్టుకున్నాడు. ఇప్పుడు యుద్ధం ప్రారంభమైంది. ఇది అనుకోలేదు. అందరూ తెల్లబోయి చూస్తున్నారు. చూస్తుండగా ఏమవుతుందిలే అనుకున్నారు. కానీ మొదటి అస్త్రం కర్ణుడు వేశాడు. అదేం మామూలుగా వేయలేదు. మేఘాస్త్రం వేసేటప్పటికి కటిక చీకటి కప్పుకుంది. ఈ కటిక చీకటి కప్పుకున్నప్పుడు సహజంగా ఏమైందంటే కుంతి స్పృహ తప్పిపోయింది. అర్జునుడు ఏమైపోయాడు? అర్జునుడు ఏమైపోయాడని కుంతీదేవి స్పృహ తప్పింది తల్లి కాబట్టి. శిష్యుడు కాబట్టి మనం వీడిని బాగా తయారు చేశామని చెప్పాం, ఈ చీకట్లో ఇంకా కూడా ఏమైనా చేశాడా, అసలు వీడు ఉన్నాడా ఊడిపోయాడా అన్న ఆందోళన ఎవరికి ఉంటుంది? సహజంగా తయారు చేసిన గురువులు ద్రోణుడికి కృపుడికి ఉంటుందా ఉండదా? నా మీదకి ఎందుకు వస్తుంది, ద్రోణాచార్యుల వారి మీదకి పోతుంది, ఆయన కదా నేర్పింది అనడానికి బావగారు బావమరిది బతకగోరుతాడు. ఆ బావగారు ఉన్నారని కదా కృపాచార్యుల వారు ఇక్కడ ఉన్నాడు. మరి తన చెల్లెల్నే కదా ఇచ్చాడు. పైగా ఇద్దరు కవల పిల్లలు, కృపాచార్యుల వారు కృపి చంద్రమహారాజు గారు పెంచాడు. వాళ్ళిద్దరూ కవల పిల్లలు. కవల పిల్లలంటే కలిసి పుట్టారు, కలిసి పెరిగారు, కలిసి అనుకోకుండా ఓ చోట ఉన్నారు. సాధారణంగా అన్న చెల్లి ఓ చోట ఉండరు. ఎంత అమ్మ కడుపులో కలిసి ఉన్నా, ఎంత తర్వాత కలిసి పెరిగినా ఏదో ఒక రోజున అన్న చెల్లెళ్ళు దూరంగా ఉంటారు. ఎందుకంటే అన్నగారు ఎక్కడో ఉంటాడు, చెల్లెలు వివాహం అయిపోయిన తర్వాత భర్తతో ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి ఇద్దరూ విడిగా ఉండక తప్పదు ఎప్పుడో అప్పుడు. కానీ వాళ్ళ అదృష్టం ద్రోణుడు కృపాచార్యుడు ఒకచోట ఉన్నారు. అందుకని చెల్లెల్ని రోజు చూస్తున్నాడు, ద్రోణుడిని చూస్తున్నాడు. బావగారు ఇంత గౌరవం తెచ్చుకున్నారు, బావగారు ఇంత బాగా పాఠం చెప్పారు, అమ్మయ్య మా చెల్లెలి కష్టాలు పోయాయి, ఇవాళ భీష్ముడు చల్లగా చూడబట్టి సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ద్రోణుడు చెప్పిన మాట నిలబడుతోందా? అర్జునుడు కనపడలేదు అనుకోండి, వాయువ్యాస్త్రం వేయలేదు అనుకోండి, ఆయన కంగారు పడ్డాడు అనుకోండి. ఎందుకంటే కంగారు పడ్డాడనడానికి ఒక చిన్న అవకాశం ఉంది అక్కడ సన్నివేశంలో. వేయి బాణం నేను చూస్తాను అనలేదు అర్జునుడు. నిన్నెవడు రమ్మన్నాడన్నాడు కానీ 1000 బాణాలు అనలేదు. 1000 బాణాలు అన్నవాడు కర్ణుడు. తెగింపు కర్ణుడిలో కనపడుతోంది అక్కడ. ఏమయ్యాడు? ఇంతలో వాయువ్యాస్త్రం వేశాడు అర్జునుడు, కనపడ్డాడు. బురే, దీన్ని ఇక్కడతో ఆపేస్తే గొడవ వదిలిపోతుందేమో. ఏంటంటే వీడు సామాన్యుడిలా కనపట్టలేదు, వీడు ఇంకా వేస్తే బాణాలు ఏమైనా అయితే అర్జునుడికి ఏమవ్వక్కర్లేదు, స్పృహ తప్పి పడిపోయాడు అనుకోండి. జబ్బలు తెరిచేస్తాడా కర్ణుడు? ఆకాశం అదిరిపోయేలా అరుస్తాడా? ముందు తల ఎవరు దించుకోవాలప్పుడు? ద్రోణాచార్యుల వారు. ఎందుకని అంటే ఇంత విలుకాడు లేడు, నేను ఇంత గొప్పవాడిని తయారు చేశానని ఆయనది సంతోషం. ఆయన ఇంత గొప్ప శిష్యుల్ని చేశాను. ప్రత్యేకంగా అర్జునుడి విషయంలో ద్రోణుడికి భారతం అంతా అభిమానమే. అయినప్పుడు ద్రోణుడు తలంచుకుంటాడు. ద్రోణుడు తలంచుకుంటే నాకేం సంబంధం అని కృపాచార్యులు వారు ఊరుకోలేడు, ఆయన తలంచుకోవాలి. ఇప్పుడు ఆయనకి ఏమిటంటే అర్జున రక్షణంతో పాటు బావగారిని రక్షించుకోవాలని ఒక తాపత్రయం వచ్చేసింది. ఆ తాపత్రయంలో ఏం చేశాడంటే ముందు అసలు ఎలా ఆపత్స ఆలోచించాడు. తెలియనివాడు అనుకోవడానికి ఏం వీల్లేదు కృపాచార్యుడు.
కర్ణుడి యొక్క చరిత్ర తెలియనివాడు కర్ణుడు ఎక్కడ పెరుగుతున్నాడన్న విషయం తెలియని అమాయకుడు అనుకోవడానికి ఆస్కారం లేదు భారతంలో. అందుకే యుద్ధాన్ని ఆపి అడిగాడు, ఇతను ఫలానా నువ్వెవరన్నాడు. తలదించేశాడు కర్ణుడు. అంటే అసలు నిజానికి ద్వంద్వయుద్ధం జరిగితే గెలిపోవటములెటో, రావలసిన అవసరం లేని ఓటమిని తల మీద రుద్దినవాడు కృపాచార్యుడు యుద్ధాన్ని ఆపడం కోసం. ఆయన అక్కడి వరకే ఆలోచించాడు. తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మనం చెప్పినట్టుగానే అర్జునుడు నిలబడ్డాడు. ఈయన అస్త్రం ఇస్తే ఆయన అస్త్రంతో కొట్టేశాడు కదా, ఇక పైన మనం అనుమతించద్దు. ఆ తర్వాత కర్ణుడు అర్జునుడా మనం చూద్దాం, ఇంకో 2 పాఠాలు ఎక్కువ చెప్తాం అనుకున్నాడు. తర్వాత బావగారితో మాట్లాడదాం అనుకున్నాడు. ఇక్కడ వరకే చెప్పాడు. కానీ ఆయన ఊహించంది ఏమిటంటే దుర్యోధనుడు పట్టాభిషేకం చేస్తాడు. ఈయన ఒకందుకు జోక్యం చేసుకున్నాడు, ఆయన ఒకందుకు పట్టాభిషేకం చేశాడు. కర్ణుడు ఒకందుకు రాజ్యాన్ని పొందాడు. ఎందుకంటే ఇంత అవమానాన్ని తట్టుకుని నిలబడడానికి అవకాశం వచ్చింది. ఆయనకి జీవితంలో కోరిక ఏమిటంటే, నాకు అంత శక్తి ఉన్నా నన్ను పక్కన పెట్టి అర్జునుడిని పొగుడుతున్నారు, ఇప్పుడు నేను కూడా మళ్ళీ ఇంత గౌరవాన్ని పొందాలి అంటే నేను కూడా ఒక రాజును అవ్వాలి అనుకోకుండా వచ్చింది అవకాశం. నేనెందుకు వదులుకోవాలి? కాబట్టి కర్ణుడు పుచ్చుకున్నాడు అవకాశాన్ని. ఆయనని తప్పనడానికి లేదు భారతంలో, కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు. లోపల దుర్బుద్ధితో దీన్ని చక్కగా వాడుకున్నవాడు దుర్యోధనుడు. రాజతంత్రానికి సంబంధించినంత వరకు దుర్యోధనుడు చెడ్డవాడడానికి లేదు. మరి శత్రువులు కొట్టగలిగినటువంటి వీరుడు దొరికినప్పుడు వాడుకోకపోతే ఆయనేమి రాజు, ఆయనదేమి ఆలోచన? అందుకని దుర్యోధనుడి తప్పనడానికి లేదు. కృపాచార్యుడు ఎందుకు మాట్లాడాడు అనడానికి తప్పు లేదు. ఆయన ఒకందుకు ఆలోచించాడు. అర్జునుడు ఎందుకు అస్త్రం వేశాడు, వేయకుండా ఉంటే బాగుండేది అనడానికి వీల్లేదు. వేయకుండా ఆయన ఎలా ఉంటాడు అంటే ఎవ్వరి చేతిలోనూ లేని రీతిలో కథ చేయి దాటిపోయింది. దాటిపోయి ఇక ఇక్కడి నుంచి అది నాన్ స్టాప్ బస్సు. 18వ పర్వంలోనే ఆగాలి. కర్ణుడితో మొదలైన కథ కర్ణుడు పడిపోతేనే ఆగాలి. అందుకే కర్ణుడు మూలమైపోయాడు భారతానికి. అక్కడ ఇలా తిప్పింది ఎవరూ ఇలా తిప్పుదామని అనుకోలేదు, కానీ తిరిగిపోయింది. అప్పుడు ఏమనాలి? దేవతల వ్యూహం అనాలి. మనకి ఎవరికైనా దొరికే జవాబు ఏమిటి? దేవతా వ్యూహం అండి అని దాన్ని పూర్తి చేయాలి. దేవతా వ్యూహం అండి అని చెప్పడానికి అవకాశం ఏమిటి? భారతం అంతా మీరు చదివేశారని అనుకోవాలి. ఇప్పుడు చదివేస్తే ఏం తెలుస్తుంది? ధర్మ సంస్థాపన కోసం పరమేశ్వరుడు అవతార స్వీకారం చేస్తాడు. అక్కడ అవతార స్వీకారం కృష్ణుడు ఒకడే చేశాడా? ఇంకా ఎవరైనా అవతార స్వీకారం చేసిన వాళ్ళు ఉన్నారా? చాలామంది ఉన్నారు. ధర్మరాజు గారు ధర్మం యొక్క అంశలో వచ్చాడు, భీముడు వాయుదేవుడు అంశలో వచ్చాడు. అవతారములు కాకపోయినా అంశలో వచ్చినవి, కానీ ఖచ్చితముగా అవతారములే అని చెప్పడానికి తిరుగులేనివి మాత్రం 2 ఉన్నాయి అక్కడ. ఒకటి నారాయణుడు. నారాయణుడు కృష్ణుడిగా వచ్చాడు. రెండవది ఎవరు? నరుడు. నరుడు అర్జునుడిగా వచ్చాడు. నరనారాయణులు నడిపించారు భారతాన్ని. అయినప్పుడు నరుడు నారాయణుడు భారతం అంతా ఒక పక్షం వైపే తిరిగి ఉన్నారు. నరుడికి శత్రువుగా ఇప్పుడు కర్ణుడు దుర్యోధనుడి పక్షంలోకి వెళ్ళాడు. అంటే ధర్మ సంస్థాపనలో నరుడికి కర్ణుడికి ఏదో వైరం జరిగి తీరాలని దేవతా వ్యూహంలో ఎక్కడో ఉండాలి కదా. మీరు బాగా పట్టుకుంటున్నారా అని చెప్పింది? అర్జునుడు నరుడి యొక్క అవతారం. నరనారాయణులు కదా, నారాయణుడు కృష్ణుడు, నరుడు అర్జునుడు. కృష్ణుడు అవతార ప్రయోజనంలో ఏం చేశాడు అంటే మీరు విన్నారు. అసలు కృష్ణుడు లేని భారతమే లేదు, ఏం చేయలేదని అడగాలంతే, అన్నీ చేశాడు. మరి నరుడు నారాయణుడు ఎప్పుడూ కలిసే ఉంటారు. ఉన్నప్పుడు నరుడికి శత్రువు అయితే కదా దుర్యోధనుడి వైపు గెడతాడు. ఎందుకంటే ధర్మ సంస్థాపన అన్నప్పుడు దుర్యోధనుడిని పడగొట్టడమే ధర్మ సంస్థాపన. ఎందుకని? ఆయనే కదా ధర్మానికి అంతటికీ కూడా పెద్ద ఇబ్బంది కల్పించేటటువంటి వ్యక్తి. అయినప్పుడు దుర్యోధనుణ్ణి పడగొట్టాలి. దుర్యోధనుణ్ణి పడగొట్టడానికి నరనారాయణులు వచ్చారు.
దుర్యోధనుణ్ణి పడగొట్టడానికి నరనారాయణులు వస్తే దుర్యోధనుడికి బలాన్ని కూర్చడానికి కర్ణుడు అటు తిరిగాడు. అటు తిరిగాడు అంటే అర్జునుడికి కర్ణుడికి ఇలా మాత్సర్యం మొదటి నుంచి ఉండిపోతోంది అంటే చిట్ట చివరికి ఏదో ఒక సందర్భంలో అర్జునుడి ప్రతిజ్ఞ చేయాల్సి వచ్చింది, నేను కర్ణుడిని చంపేస్తానని. అంటే ఇప్పుడు నరుడికి శత్రువుగా వచ్చేశాడు అని అర్థమైపోతోంది కథలో. ఇలా రావడానికి కథాపరంగా తిరగడం ఒకటేనా, ఇంకా ఇంతకన్నా దేవతా వ్యూహం ఉన్నది అని పూరణ చేయడానికి ఏమైనా అవకాశం ఉన్నదా అంటే భారతం 18 పర్వాల్లో అలా కనపడదు, అది కథ తిరిగినట్టే కనపడుతుంది. కానీ స్కాంద పురాణాన్ని, అగ్ని పురాణాన్ని, పద్మపురాణాన్ని పరిశీలిస్తే అందులో ఒక పెద్ద మలుపు ఒకటి కనపడుతుంది. ఒకానొకప్పుడు సహస్ర కవచుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన గొప్ప తపస్సు చేశాడు. ఆయనకి సహజముగా కవచము కుండలములు ఉండేవి. ఆయన ఎంత గొప్ప తపస్సు చేసి వరం పొందాడంటే, నన్ను పడగొట్టాలంటే 1000 మార్లు నా కవచాన్ని కుండలాల్ని పడగొట్టాలి, 1000 మాటలు నా కవచం పోవాలి అంటే ఆయన 1000 కవచములు తొడుక్కుని ఉంటాడు. సహజముగా ఆయనకి 1000 కవచములు, సహజంగా 1000 కుండలములు కుండలములో అంతర్భాగమై ఉంటాయి. పైకి ఒక కుండలాలే కనపడుతుంటాయి, కానీ 1000 కుండలములు, 1000 కవచములు. నన్ను పడగొట్టాలంటే 1000 సంవత్సరములు తపస్సు చేసిన వాడు బాణం వేస్తే ఒకసారి ఒక కవచం ఒక కుండలాలు వదులుతా. అంటే 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఒక్కసారే పోతాయి, ఒక కవచం ఓ కుండలాలు పోతాయి. ఇంకెన్ని మిగులుతాయి? 999. మళ్ళీ వెంటనే బాణం వేస్తానంటే కుదరదు, మళ్ళీ 1000 ఏళ్ళు తపస్సు చేయాలి. తపస్సు చేసి వచ్చి బాణం వేయాలి, బాణం వేసి మళ్ళీ ఇంకో కవచం ఇంకో కుండలం సెట్ తాలూకా యుగళి రెండింటినీ కలిపి పడగొడుతూ ఉండాలి. ఈయన్ని పడగొట్టవలసి వచ్చింది నరనారాయణుడు. పడగొట్టడానికి వాళ్ళిద్దరు ఏం చేశారంటే పంచుకున్నారు. పంచుకుని నారాయణుడు నరుడు కలిపి తపస్సుకి కూర్చున్నప్పుడు ఇద్దరికీ నియమం ఏమిటంటే, ముందు ఒకడు 1000 సంవత్సరాల తపస్సు పూర్తి చేస్తాడు. నారాయణుడు పూర్తి చేసేశాడు. నారాయణుడు సహస్ర కవచుడితో యుద్ధానికి ఎడతాడు. నరుడు 1000 ఏళ్ళు తపస్సు కూర్చుంటాడు. ఈయన వెళ్ళి ఆయనతో యుద్ధం చేసి కొంతకాలం యుద్ధం అయిన తర్వాత ఆయన కవచాన్ని, ఆయన కుండలములను తెగ్గొట్టేస్తాడు. ఆ తర్వాత ఆయన పడగొడతాడు, వాడు మళ్ళీ వస్తాడు. ఈలోగా మళ్ళీ 1000 సంవత్సరాల తపస్సు నరుడు పూర్తి చేస్తాడు. నరుడు పూర్తి చేసి మళ్ళీ యుద్ధానికి వెళ్ళినప్పుడు నారాయణుడు కూర్చుంటాడు 1000 ఏళ్ల తపస్సుకి. ఈయన వెళ్ళి మళ్ళీ కొడతాడు, కొట్టి మళ్ళీ వస్తాడు. 1000 ఏళ్ళు పూర్తి చేసుకొని నారాయణుడు ఎడతాడు. ఇలా 999 మాటలు పడగొట్టారు కవచ కుండలాలను. ఆఖరిసారి సహజ కవచము సహజ కుండలములతో వచ్చే ముందు ఆయన ఏం చేశాడంటే, ఆ రాక్షసుడు సూర్యోపాసన చేశాడు. ఇప్పుడు సూర్యోపాసన చేసిన కారణము చేత సూర్యానుగ్రహంగా వచ్చాడు. అందుకని ఆఖరిసారి సహజ కవచ కుండలాలు ఉండిపోయాయి. ఇప్పుడు ఇది వంతె ఎవరికి వచ్చిందంటే నరుడికి వచ్చింది. నరుడు అర్జునుడు. నరుడు అర్జునుడుగా వచ్చాడు, సహస్ర కవచుడు కర్ణుడిగా వచ్చాడు. అందుకని సహజమాత్సర్యం ఇద్దరి మధ్య చిన్నప్పటి నుంచి ఉండిపోయింది. అందుకని దేవతావ్యూహం ఉన్నది కాబట్టే కృపాచార్యుడి నోటి వెంట ఆ మాటలు వచ్చాయి, కథ అలా తిరిగింది అని పూరణ చేయవలసి ఉంటుంది మరి పురాణాలని బట్టి. సమర్థించడానికి నేను చెప్పాను అనుకోవద్దు, భారతం చెప్పినప్పుడు సమన్వయం చేసి చెప్పవలసిన కర్తవ్యం నా మీద ఉంది కాబట్టి చెప్పాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ పరిస్థితులలో కర్ణుడి పట్ల అలా ప్రవర్తించడాన్ని మాత్రం ఎవరూ సమర్థించలేరు కథాపరంగా. అది ఉపద్రవానికి దారి తీసినదే, అందులో మాత్రం ఏ సందేహము లేదు. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్య పట్టాభిషేకం చేశాడు. ఏదో భీముడు తర్వాత కొంత తూలనాడి మాట్లాడాడు. దుర్యోధనుడు కూడా అంత గంభీరంగానూ జవాబు చెప్పాడు. జవాబు చెప్పిన తర్వాత దుర్యోధనుడిని తీసుకుని కర్ణుడు కలిసి అంతఃపురానికి వెళ్ళిపోయారు. కర్ణుడికి దుర్యోధనుడికి మధ్య స్నేహం రోజు రోజుకి పెనవేసుకుపోతోంది. అవతల కృష్ణార్జునుల యొక్క స్నేహం సహజంగా పెనవేసుకుపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ నరనారాయణులు అన్న విషయం భారతంలో ఒకసారి కాదు ఎన్ని మాటలో చెప్పారు. అది అవతార ప్రయోజనం, వాళ్ళిద్దరు అందుకు వచ్చారని. అందుకని వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు, అంత సహజం వాళ్ళది.
అనుకోకుండా కలిసి అంత పెనవేసుకుపోయింది వీళ్ళిద్దరి స్నేహం. ఇక్కడ పడింది బీజం. ఇంకా తర్వాత అది పెరుగుతోంది బాగా. ఎంత పెరుగుతోంది అంటే ఒక్కొక్కసారి చూడండి, 2 చెట్లు పక్క పక్కన పుడతాయి. 2 చెట్లు పెద్దవవుతున్నప్పుడు ఈ కాండం కలుస్తాయి. కలిసిపోయిన తర్వాత ఏమైపోతుందంటే 2 కాండములు ఏకమైపోతాయి. 2 కాండములు ఏకమైపోతే మీరు కొమ్మల్ని బట్టి చెట్టుని చెప్పాలి. ఇందులో ఈ చెట్టు ఉందని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే, మనందరం కూడా ఒకానొకప్పుడు ఆ నైమిషారణ్యానికి యాత్రకు వెళ్ళాం. అలా నైమిషారణ్యం యాత్రకు వెళ్ళినప్పుడు అయోధ్య హనుమ అని ఒక దేవాలయం దర్శనం కోసం మనం వెడుతున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి వృక్షాన్ని చూసాం. దాని మొదలే పెద్ద మొదలు, ఎంత పొడుగైన చేతులున్నవాడు దాన్ని కౌగిలించుకోలేడు, అంత పెద్ద మొదలు చూస్తే ఒక చెట్టు అనుకుంటాం, కానీ చెట్టు పైకి చూస్తే 5 చెట్లు ఉంటాయి. 5 చెట్లు, ఆకులు కూడా తేడా కనపడతాయి, కొమ్మలు తేడా కనపడతాయి, కాండం ఒకటే. అంటే 5 చెట్లు తర్వాత కలిసి ఒకటైపోయాయి. పైకి చూస్తే తేడా చెప్పాలి తప్ప కింద చూస్తే తేడా చెప్పడం సాధ్యం కాదు. 2 అంతగా ఒకటయ్యాయి. అంతగా ఒకటైపోవడం హఠాత్తుగా ఒక రోజులో జరగదు. దేని కాండం దానికి పెరిగిపోతూ దగ్గరైపోయి కలిసిపోయి ఇప్పుడు అసలు విభజించడానికి వీలు లేని రీతిలో అయిపోయి కర్ణదుర్యోధనులు అలా అయిపోయారు తర్వాతి కాలంలో. అసలు వాళ్ళిద్దరినీ విభజించడానికి వీల్లేదు. కర్ణుడిప్పుడు దుర్యోధనుడు సంతోషించాలని కోరుకుంటాడు, దుర్యోధనుడిప్పుడు కర్ణుడు ఉన్నాడని ధైర్యంతో బతుకుతాడు. అది వాళ్ళిద్దరి మధ్య అటువంటి గొప్ప స్నేహబంధం ఏర్పడింది. ఇంత గొప్ప కర్ణుడు దుర్యోధనుడి పక్కకి చేరడం ధర్మానికి పెద్ద ప్రశ్న వేసింది, దుర్యోధనుడికి ధైర్యం ఇచ్చింది, భారత యుద్ధానికి కారణమై. మళ్ళీ వీళ్ళు ఎప్పుడు కలుసుకున్నారు అంటే 2 మానులు ఎంత బాగా అతుక్కుపోయాయో తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చేట్టుగా కలిశారు. నేను వేప చెట్టు మామిడి చెట్టు పక్క పక్కన పెట్టి మీరు చూస్తూ ఉండండి, ఇవి 2 కలిసిపోతాయి అన్నాను అనుకోండి, మీరు 1 గంట పోగానే వచ్చి నీ ముఖం ఎక్కడ కలిసిపోయి అంటే ఎలా కలుస్తాయి? ఓ 5 ఏళ్ళు పోయాక వచ్చి చూస్తే కలుసుకుంటాయి 2. అందుకే భారతంలో కూడా వీళ్ళిద్దరూ ఎంత కలిసిపోయారో చూడాలి అంటే కొంతకాలం అయిపోయాక కలిశారు. ఎంత కలిసిపోయారో కనపడుతుంది. దాని మధ్యలో కథ ఎంతో నడిచిపోయింది భారతంలో. ఆ తర్వాత లక్క ఇంట్లో పెట్టారు, పాండవుల్ని కాల్చేశామనుకున్నారు, చంపేశామనుకున్నారు, వాళ్ళు దైవానుగ్రహం చేత బయటపడిపోయారు, బ్రాహ్మణ వేషాలు వేసుకున్నారు, ఏకచక్రపురంలో తిరిగారు, రాక్షస సంహారం చేశారు, భీముడు హిడింబని పెళ్లి చేసుకున్నాడు, ఘటోత్కచుడు గుట్టేశాడు, వ్యాసమహర్షి వెళ్ళి దర్శనమిచ్చారు, ఎవరో వచ్చి చెప్పారు, అవతల ద్రుపద మహారాజు గారు యజ్ఞం చేశాడు, యాజ్ఞసేని ద్రౌపదీదేవి ఆవిర్భవించింది, అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు, ఆవిడికి స్వయంవరం అన్నారు. పాండవులు బయలుదేరి పాంచాలపురానికి వస్తుండగా ఒక గంధర్వుణ్ణి ఓడించారు, ధౌమ్యుణ్ణి పురోహితుడిగా స్వీకరించారు. ఆ బ్రాహ్మణ వేషాలతోనే స్వయంవర మంటపానికి వచ్చారు. అనుకోకుండా అక్కడ స్వయంవర మంటపంలో పాండవుల్ని ఎవ్వరూ గుర్తుపట్టలేదు, కానీ 5 అక్కడ ఉన్నారు. కానీ దుర్యోధనుడి దృష్టిలో పాండవులు చచ్చిపోయారు. పాండవులు చచ్చిపోయారనుకున్న దుర్యోధనుడికి కర్ణుడితో అవసరం ఉందా? అర్జునుడు చచ్చిపోయాడుగా ఆయన దృష్టిలో, ఇంకెందుకు కర్ణుడు? అయిపోయిందిగా స్నేహం, ఇంక ఇప్పుడు పెద్ద స్నేహం ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి అని వదిలేయలేదు కర్ణుడు. పోన్లేదు ఆ పరిస్థితుల్లో ఆయనతో స్నేహం చేశాం, మనం పరిశీలిస్తున్నాం, తెలియదు దుర్యోధనుడు ఎటువంటి వాడో, ఇంకా మనకెందుకు లేదు దూరంగా జరిగిపోదాం అని కర్ణుడు అనుకోలేదు. వాళ్ళిద్దరి స్నేహం అలాగే కొనసాగింది. అంటే వాళ్ళు ఒక ప్రయోజనానికి ముందు కలుసుకున్న తర్వాత వాళ్ళ మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. అంటే స్నేహం విషయంలో దుర్యోధనుడు కర్ణుడితో అంత స్నేహంగానూ ఉన్నాడు. కర్ణుడు ఆ స్నేహాన్ని అలా కొనసాగించాడు. అది గొప్ప బంధమైపోయింది. అంత బంధం అయిపోయింది అనడానికి గుర్తు ఏమిటంటే వాళ్ళు పాండవులు బతికున్నారన్న విషయం దుర్యోధనుడికి తెలియకపోవడమే. ఎప్పుడు తెలిసింది? మత్స్యయంత్రాన్ని అర్జునుడు కొట్టిన ఏడాది తర్వాత తెలిసింది, అప్పటి వరకు తెలియదు దుర్యోధనుడికి. అంటే నిజానికి ఆ ప్రయోజనం అయిపోయిందని కర్ణుడిని వదలచ్చుగా, వదలలేదుగా. అంటే స్నేహం వరకు మాత్రం
కర్ణదుర్యోధనుల మధ్య గొప్ప స్నేహబంధం ఉంది అని అంగీకరించకుండా ఉండడానికి కారణం ఏముంది భారతంలో? లేదు. కాబట్టి వాళ్ళిద్దరి మనసులు కలిశాయి. స్నేహానికి సంబంధించినంత వరకు ఎప్పుడూ కర్ణుడు మనసులో ఏం కోరుకుంటాడంటే దుర్యోధనుడు సంతోషంగా ఉండాలి. ఎప్పుడో ఉపకారం చేశాడు కాదు, ఆయన కృతజ్ఞత అంతే. అది కర్ణుడి విషయంలో గొప్ప గుణం. నాకు అందు ఉపకారం చేశాడు, ఆ ఉపకారం చేయడం వల్ల నేను ఏం బాగుపడుతున్నాను, ఈ దుర్యోధనుడితో అట్టకాకవలసి వస్తోంది అని ఆయన జీవితంలో విసుక్కుని దుర్యోధనుడిని వదిలేద్దాం అనుకున్న సందర్భం లేదు. నిజంగా చెప్పాలి అంటే దుర్యోధనుణ్ణి వదిలేస్తే అఖండ భూమండలానికి రాజయ్యే అవకాశం వచ్చింది. దుర్యోధనుడితో ఉన్నాడు అనుకోండి, ఏమవుతాడు కర్ణుడు? ఏమీ అవడం, అలాగే ఉంటాడు. ఎందుకంటే దుర్యోధనుడు రాజు అవుతాడు. దుర్యోధనుడిని వదిలి పాండవుల వైపుకి వెళ్ళిపోయాడు అనుకోండి, కృష్ణుడు చెప్పాడు నువ్వే అబ్బాయి పెద్ద కొడుకువి అన్నాడు, కుంతి చెప్పింది నువ్వే అబ్బాయి పెద్ద కొడుకువి అంది, కృష్ణుడు మాట ఇచ్చాడు నువ్వు పాండవుల వైపుకి వచ్చేస్తే నీకే పట్టాభిషేకం అన్నాడు. విని వెళ్ళిపోయాడు అనుకోండి, దుర్యోధనుడు ఏమైపోతాడు కాసేపు వదిలేయండి, ఎందుకంటే ఏమైపోతాడు అందరికీ తెలుసు. కానీ కర్ణుడు చక్రవర్తి అయిపోతాడు. అలా అవుతాడని తెలిసి వదిలాడా దుర్యోధనుణ్ణి? వదలలేదు కర్ణుడు. అర్జునుడు చచ్చిపోయాడు కదా అని దుర్యోధనుడు వదిలాడా కర్ణుణ్ణి? వదలలేదు. స్నేహం విషయం వరకు మాత్రం అవసరంతో మొదలైన స్నేహం అవసరాలతో సంబంధం లేకుండా నిలబడిపోయింది. స్నేహాన్ని స్నేహంగా పవిత్రంగా చూడవలసి వస్తే దానికి నేను వంక పెట్టలేను. ఎందుకంటే అది ఒక అవసరంతో ప్రారంభమైన తర్వాత అలా కొనసాగింది, అది అలా నిలబడింది చరిత్రలో. కర్ణదుర్యోధనుల స్నేహం అంటే కర్ణదుర్యోధనుల స్నేహంగానే నిలబడింది. అక్కడి వరకు మాత్రం గొప్ప విషయం. అందుకే నేను ఒక మాట అన్నాను, కర్ణుడు దురదృష్టవంతుడు అనిపిస్తుంది అని. ఇంత గొప్ప గుణం ఉన్నవాడు ఏమి కీర్తి సంపాదించుకోగలిగాడు? దుష్టచతుష్టయంలో ఒకడు అన్న పేరు పొందాడు, కానీ నిజానికి అన్ని అవకాశాలు కూడా వదిలిపెట్టి దుర్యోధనుడితోనే ఒక్క ఉపకారానికి అలాగే స్నేహం కోసం నిలబడిపోయినటువంటి మహనీయమూర్తి అన్న కీర్తి అంత తొందరగా వ్యాప్తిలోకి వచ్చిందా? కర్ణుడు ఎవరు అని అడిగారు అనుకోండి, దుష్టచతుష్టయంలో ఒకడు అంటారు. ఈ గుణాలు చెప్తారా? అది కర్ణుడి తప్ప? మళ్ళీ నేను వెనక్కి వెళ్ళాను అనుకోండి, నేను చాలా ప్రశ్నలు అడగాలి. వీడు నా కొడుకు అని కుంతి చెప్పుంటే, వీడు నా కొడుకు అని సూర్యుడు చెప్పుంటే, తెలిసున్న భీష్ముడు చెప్పుంటే, తెలిసున్న కృష్ణుడు చెప్పుంటే కథ ఎలా ఉండేదో ఎవరూ చెప్పలేదుగా. ఎవరి స్వార్థం వాళ్ళు చూశారు కథాపరంగా. అయితే చివరికి పోయినవాడెవరు? కర్ణుడు కదా. అపకీర్తిని మూట కట్టుకుని నెత్తి మీద పెట్టుకుపోయాడే మహానుభావుడు. మరి దురదృష్టవంతుడు అని మనసుని సరిపెట్టుకోకపోతే ఏమని సరిపెట్టుకోవాలి ఇంకా భారతంలో? అందుకే కర్ణుడు లేని భారతం లేదు అనడానికి కారణం అదే. మీరు ఎన్ని కోణాల్లో చూస్తే కర్ణుడు అన్ని కోణాల్లో కనపడతాడు. కానీ అంత మాత్రం చేత అన్ని వేళలా కర్ణుడు మంచివాడే, దుష్టచతుష్టయంలో ఒకడని చెప్పడానికి యోగ్యత లేనివాడని మాత్రం నేను అన్నాం. అలాగా అనవలసిన సందర్భాలు ఆయనే కల్పించుకున్నాడు. ఎందుకని అంటే దురదృష్టం అంతే, అలాగే తిరిగిపోయింది ఆయన జీవితం. అది అనుకోలేదు. ఎందుకనంటే అల్లుకున్నది అది. ఒక తీగ ఉందండి, ఆ తీగ నిటారుగా ఉన్న స్తంభాన్ని అల్లుకుంది. అల్లుకున్న తీగ ఏమో దాని అదృష్టం బాగుంటే అది చుట్టూ వంకర తిరగక్కర్లేకుండా ఇలాగే పైకెక్కునేమో, ఏదో దానికి ఉన్న చిన్న బుడిపిల్లు పట్టుకుని పైకెక్కునేమో. అది అల్లుకున్నదే వంకర టింకర కొమ్మని. వంకర టింకర కొమ్మని అల్లుకున్న తీగ వంకర టింకరగానే ఉంటుంది. వంకర టింకరే దుర్యోధనుడు. కర్ణుడు ఎలా రుజుత్వంతో ఉంటాడు? ఇంకా అల్లుకున్నది ఆయనతో ఏ కారణానికైనా. అలా అల్లుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే దానికి ఆయన ఒక్కడే కారణం కాదు, చాలామంది. ఆ సందర్భంలో ఇంత నేను తలకొట్టుకు చెప్పవలసి వచ్చింది. కృపాచార్యుల వారి మాట కూడా వెనక దేవతా వ్యూహం పక్కన పెడితే ఇంతమంది కారణంగా ఆయన దురదృష్టవంతుడు చివరికి అయిపోయాడా లేదా? ఇన్నిటికీ మూల బీజం కన్యాగర్భం. ఇంత ప్రమాదహేతు సుమ చెప్పడం భారతం యొక్క ఆంతర్యం. అందుకే భారతం ఎంతో పూర్వాపర విమర్శ చేస్తే తప్ప ఒక పట్టాన అందేటటువంటి అమృతం కాదది. కానీ అందుకే వింటే భారతం వినాలి అన్న సామెత ఎందుకు వచ్చిందంటే
నిజంగా భారతం వింటే ఓ ఇలా ఉండకూడదా, ఒక్కొక్కసారి ఒక మాట ఇంత తిప్పుతుందా, ఇన్ని మలుపులు వస్తాయా, భారతం అంటే ఇలా ఉంటుందా, జీవితం అంటే కూడా అలాగే ఉంటుందా అని కృపాచార్యులు వారు అనుకున్నాడా? ఏదో మంచిగా అన్నాను అనుకున్నాడు. ఎంత తిరిగింది మాట అంతే. ఒక్కొక్కసారి మంచిగా అన్నామని మనం అనుకుంటాం, కానీ అది ఎంత మలుపులు తిరుగుతుందో ఎవడికెరుక. కాబట్టి భారతం జీవితాల్ని ఆవిష్కరించి చూపిస్తుంది. మళ్ళీ ఎక్కడ కలుసుకున్నారు అంటే ద్రౌపదీదేవి యొక్క స్వయంవర మంటపంలో కలుసుకున్నారు. అక్కడికి వచ్చినప్పుడు పాండవులు చచ్చిపోయారన్న అభిప్రాయంతో దుర్యోధనుడు ఉన్నాడు. వాళ్ళు బ్రాహ్మణ వేషాల్లో ఎదురుగుండానే ఉన్నారు. అది వాళ్ళకి భగవద్ అనుగ్రహం. ఏమంటే వేషం కడితే మాత్రం తెలియడండి. భీముడు వేషం కడితే గుర్తుపట్టలేకపోయామండి అంటే ఎవడైనా నమ్ముతాడా? అర్జునుడు వేషం కడితే తెలియలేదండి అంటే ఎలాగా చెప్తారు చెప్పండి? ఏదో మనకి చలనచిత్రాల్లో ఏదో ఒక్కొక్కసారి కథానాయకుడు వేషం మార్చుకొని కొంచెం భాష ఒకటి మార్చి మాట్లాడతాడు. మాట్లాడేటప్పటికి ఆ ఎదురుగుండా ఉన్న ప్రతినాయకుడు వచ్చినవాడు నాయకుడు కాడు అని బురిడీలో పడిపోతాడు. చూస్తున్న మనకే తెలిసిపోతుంది. అదేంటో మనం చూస్తేనే తెలిసిపోతుంది కదా, కొద్దిగా గడ్డం పెట్టుకున్నాడు ఏదో ఇలా మాట్లాడుతున్నాడు, అంత అమాయకుడు ఏమిటిదా ఆ ప్రతినాయకుడు ఆ మాత్రం కనిపెట్టలేకపోయాడు అనిపిస్తుంది. కనిపెట్టలేకపోతేనే చలనచిత్రమై 30 రూపాయలు ఇచ్చి చూస్తారు. అలా కనిపెట్టకుండా వాడు మాత్రం ఏం చేయగలడు? ఆ నాయకుడు అలాగే ఉంటాడు. ఆయన ఏం చేసినా ఆయన తేజస్సు అంతే. ఆయన్ని మీరు ఎంత ఎలా అలంకారం చేసినా ఆయన తేజస్సు అలా బయటపడిపోతాడు. ఒకడా 5గురు, మరి 5గురు బయటపట్టలేదంటే ఏమనుకోవాలి? మళ్ళీ దేవతా వ్యూహం అనే అనాలి. నేను ఎక్కడెక్కడ నేను పూరణ చేయడానికి అవకాశం ఉండదో అక్కడక్కడ దేవతా వ్యూహం అంటూ ఉండాలి. అలా అనడానికి కారణం కృష్ణుడు ఒక్కడికి కనపడడం ఏమిటి, ఆయన గుర్తుపట్టడం ఏమిటి? ఆయన భగవానుడు కనుక ఆ మాయ వీళ్ళ ఎందు ఇంకోలా అన్వయం అయింది. ఎందుకంటే వాళ్ళ క్షేమం కోసం ఆయన అనుగ్రహం వాళ్ళకు ఉంది. కథాపరంగా అంతే కదా. మొన్ననే కదా చెప్పాను నేను కృష్ణుడి గురించి మహాభారతంలో శ్రీకృష్ణుడు అని. కాబట్టి ద్రౌపదీదేవి స్వయంవరం ప్రకటించారు అనేటప్పటికీ నేను చేసుకుంటానని ఉత్సాహపడి అందరూ బయలుదేరారు. చూడండి, మైనస్ మార్కులని పెడుతూ ఉంటారు లోకంలో. లేకపోతే ఏమవుతుందంటే అంచనా వేసి పెట్టేస్తారు. అలాగే ద్రౌపదీదేవి స్వయంవరంలో ఏమిటంటే చాలామంది వస్తారట. అద్భుతమైన కన్యట, యాజ్ఞసేని, యజ్ఞకుండంలో పుట్టిందిట. ఎవడు కొడతాడో మత్స్యయంత్రం అని చూడ్డానికి వచ్చిన వాళ్ళు కూడా ద్రౌపదీదేవిని చూసిన తర్వాత పోనీ ప్రయత్నిద్దామన్నారు. అంటే మైనస్ మార్కులు లేవుగా, అందుకని ఎత్తితే ఎత్తుతాడు. వాడు అదృష్టం బాగుందనుకోండి ద్రౌపదీదేవికి భర్త అయిపోవచ్చు అని. ఎత్తలేకపోయాడు అనుకోండి అందరినీ నవ్వినట్టే నవ్వుతారు, పక్కకి పోతాను, అంతే కదా. అందుకని వచ్చిన వాళ్ళందరూ పరీక్షించుకున్నారు. ఆ ద్రౌపదీదేవి కళ్యాణం మనుష్యుల యొక్క మనస్తత్వాల్ని ఆవిష్కరిస్తారంతే. అలా ఉండకూడదు, అలాంటి నవ్వు నాకొద్దు, నా సమర్థతని గుర్తెరిగే నేను చేస్తాను, లేనిది నేను చేయను అన్నవాడు గంభీరమైన వ్యక్తిత్వం ఉన్నవాడు. కాబట్టి వాళ్ళందరూ వచ్చినట్టే శిశుపాలుడు వచ్చాడు, జరాసంధుడు వచ్చాడు, దుర్యోధనుడు వచ్చాడు, కర్ణుడు వచ్చాడు, శ్రీకృష్ణుడు వచ్చాడు, బలరాముడు వచ్చాడు. కానీ వాళ్ళు ద్రౌపదీదేవిని వివాహం చేసుకోవడానికి వచ్చారు అని మాత్రం అనకూడదు ఎవరు శ్రీకృష్ణ బలరాముల విషయంలో. వాళ్ళు వచ్చిన ప్రయోజనం ఏమిటో అక్కడే తెలిసిపోయింది. మీరు అది శ్రీకృష్ణుడి విషయంలో విన్నారు కూడా. ఆయన అక్కడికి రావడానికి ప్రధాన కారణం పాండవ సంరక్షణం. సరే, ఒక్కొక్కళ్ళు వెళ్ళారు. ఆ ద్రుపద మహారాజు గారు చెప్పిన మాటలు విన్నారు. అలాగే దృష్టద్యుమ్నుడు చెప్పినటువంటి మాటలు కూడా విన్నారు. ఆ దృష్టద్యుమ్నుడు చెప్పాడు, ఇక్కడ 5 బాణములు ఉన్నాయి, ఇదిగో మత్స్యయంత్రాన్ని పెట్టాం పైన. ఈ మత్స్యయంత్రం అనేటటువంటిది భౌతికమైన యంత్రము కాదు, ఇది ఒక ముని విద్యకి సంబంధించినటువంటి యంత్రం. అందుకే అర్జునుడు తిన్నగా బాణప్రయోగం చేయలేదు దాని మీదకి. అది ముని విద్య అన్నప్పుడు ఆయన అనుగ్రహం కలగాలి. ఆయన అనుగ్రహం కలగాలి అంటే ఓ ముని నా బాణము యంత్రమును భేదించగలిగిన శక్తినిమ్మని దానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేయాలి. అందుకే ప్రదక్షిణ నమస్కారాలు చేసి కొట్టాడు. మిగిలిన వాళ్ళు వెంటనే బాణం తీసి కొట్టే ప్రయత్నం చేశారు. అది ముని విద్య. ఎలా వశపడుతుంది? వశపడదు. దృష్టద్యుమ్నుడు చెప్పాడు, ఈ 5 బాణములతో ముని యొక్క మంత్రశక్తితో ఏర్పాటు చేయబడినటువంటి ఈ మత్స్యయంత్రాన్ని ఎవడు కొడతాడో వాడికి నా చెల్లెలు స్వయంవరంలో వరమాల వేసి భర్త స్వీకరిస్తుంది. ఎవరెవరో ప్రయత్నించారు,
తర్వాత దుర్యోధనుడు చెప్తే కర్ణుడు కూడా ప్రయత్నించాడు. ఇందులో మొదట జరాసంధుడు ప్రయత్నం చేశాడు. ఆ జరాసంధుడు ప్రయత్నం చేసినప్పుడు అసలు వింటి నారిని ఎక్కి ఎవలుంటాయి, ఎవలు దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేస్తుంటారు, గింజ ఎంత ఉంటుంది, గింజ ఎంత ఎక్కుతుందో అంత కూడా ఎక్కించలేకపోయాడు అసలు వింటి నారిని. శిశుపాలుడు మినపగింజంతా కూడా ఎక్కించలేకపోయాడు. శల్యుడు పెసరగింజంతా ఎక్కించలేకపోయాడు. కర్ణుడు వెండ్రుగవాసంత ఎక్కించలేకపోయాడు. ఇక్కడ సమర్థత అన్నదాని ప్రశ్న వస్తుంది. ఎక్కించలేకపోయాడు కర్ణుడు. ఎవరూ ఎక్కించలేకపోయారు అని అందరూ అనుకున్నారు. ఎవరూ ఎక్కించలేకపోయారు అని అనుకుంటున్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా అక్కడ కూర్చున్నటువంటి బ్రాహ్మణులలోంచి అర్జునుడు లేచి వచ్చాడు. అర్జునుడు లేచి వచ్చి, అర్జునుడు అని ఎవరికీ తెలియదు, ఆయన ధనస్సుని అవలీలగా ఎక్కుపెట్టాడు. అవలీలగా ఎక్కుపెట్టి మత్స్యంత్రం కొట్టాడు. కొట్టగానే ద్రౌపది మెళ్ళలో వరమాల వేసింది. కానీ మిగిలిన వాళ్ళందరికీ కోపం వచ్చింది. ఇదేమిటి, వచ్చిన వాళ్ళు రాజులు, ఎవరికీ దక్కకుండా మధ్యలో ఈయనొచ్చి మత్స్యంత్రం కొట్టడం ఏమిటని. మిగిలిన వాళ్ళు మత్స్యంత్రం కొట్టాడు, ఆమె వరమాల వేసింది, వాళ్ళు చెప్పినట్టుగా జరిగింది అని ఊరుకున్నారు. కానీ దుర్యోధనాదులు అలా ఊరుకోలా, యుద్ధానికి సిద్ధపడ్డారు. ధర్మరాజు, నకులుడు, సహదేవుడు భీమార్జునులకు విషయాన్ని అప్పచెప్పి వెళ్ళిపోయారు. ఎందుకంటే 5 అక్కడ ఉంటే తెలిసిపోతుందనుకున్నాడో ఏమో ధర్మరాజు. ఇద్దరిని ఉంచి 3 వెళ్ళిపోయారు. ఇద్దరే యుద్ధం చేస్తున్నారు భీష్మార్జునుడు. చేస్తున్నప్పుడు జరాసంధుడితోనూ శల్యుడితోనూ యుద్ధానికి వెళ్ళాడు భీముడు. ఎందుకంటే వాళ్ళు మల యుద్ధం చేస్తారు. కర్ణుడు విలువిద్యా ప్రదర్శనం చేస్తాడు, చేతిలో ధనస్సు పట్టుకుంటాడు. ఎదురుగుండా ఉన్నవాడు అర్జునుడు అన్న విషయం కర్ణుడికి తెలియదు. ఇప్పుడు తెలియకపోయినా అవకాశం వచ్చిందా లేదా, కాదనలేని సత్యం కదా. ఇప్పుడు అక్కడ కృపాచార్యులు వారు లేరు కాబట్టి యుద్ధం ఆపరు. ఒక్కసారి మొదట ఆపారు. జరిగితే ఏమయ్యుండేదో, ఎవరు గెలిచేవారు అన్న ఉత్కంఠ ఒకటి ఉండిపోతుంది కదా మనకి. ఇందులో మీరు సహజంగా ఆలోచన చేస్తే కర్ణుడికి సాధన చేసుకునే అవకాశం ఉంది ఇన్నాళ్ళు. అర్జునుడు ఇళ్ళకి వెళ్ళి భిక్షాటన చేసి ఏదో ఇంటికి వచ్చి తినడమే తప్ప పాపం ఆయన విలువిద్యా సాధన చేయడానికి అవకాశం లభించిందని చెప్పడానికి కూడా సావకాశం కథాపరంగా లేదు. కాబట్టి ఇప్పుడు కర్ణార్జునులకు యుద్ధం సంభవించింది. అర్జునుడని కర్ణుడికి తెలియదు, కర్ణుడని అర్జునుడికి తెలుసు. కానీ యుద్ధం అంటూ జరుగుతున్నప్పుడు ఎవరన్నది చూడరు కదా. అవతలవాడు తనని గెలిచేసే దగ్గరికి వచ్చేస్తున్నాడు అన్నప్పుడు ఓడించేయగలగాలి కదా. ఓడించేస్తే అర్జునుడిని కర్ణుడు గెలిచినట్టు. కానీ కర్ణుడు గెలవలేకపోయాడు అనుకోండి, బలం ఎవరిది ఎక్కువ అని తెలిసిపోతుంది, అర్జునుడిది. అలా ఎందుకు ఎక్కువైపోయి ఉండాలి, ఆయన నరుడు కనుక, ఈయన సహస్ర కవచుడు కనుక. ఆ బలం అలాగే ఎందుకు నిలబడాలి, ధర్మం వైపే అర్జునుడు ఉంటే అలాగే నిలబడుతుంది, పెరుగుతుంది. ఈయన అధర్మంతో నిష్కారణంగా అంటకాగిపోయాడు ఏ కారణానికైనా. కాబట్టి ఈయన బలం ఏమవుతుంది, తగ్గుతుంది. తగ్గడం ఏ రూపంలో తగ్గుతుంది, మరి సాధన చేత పెరగాలి. కానీ ఎందుకు తగ్గుతుంది, శాపముల చేత తగ్గిపోతుంది. అంటే కాలము కలిసి రాదు, ప్రయత్నం ఉంటుంది, కాలము కలిసి రాదు. కాలము కలిసి రావాలి, ప్రయత్నము ఉండాలి. అందుకే కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటారు రామాయణంలో. 2 కలిసి వస్తే ఫలం ఉంటుంది. కష్టపడి పొలం దున్నాడు, వాన పడలేదు, పంట పండుతుందా? పరిశ్రమ ఉన్నది, ఈశ్వరానుగ్రహం లేదు. ఎందుకో ఎప్పుడు పడింది లేదు వాన, ఎందుకు మనం దున్ని అనవసరం అని చెప్పేసి యాత్రకు వెళ్ళిపోయాడు. బ్రహ్మాండమైన వర్షం పడింది, పండుతుందా? వాన పడింది, పొలం దున్నలేదు, విత్తులు వేయలేదు, పంట వస్తుందా? ఎందుకు వస్తుంది? దైవానుగ్రహం ఉన్నది, వర్షం పడింది, ప్రయత్నము లేదు. ప్రయత్నము దైవానుగ్రహము 2 కలిశాయనుకోండి, పంట పండుతుంది. పొలము దున్నాడు, వర్షము పడింది, పంట పండింది. ప్రయత్నం ఉన్నది కర్ణుడి వైపు నుంచి, ఈశ్వరానుగ్రహము రాదు. ఎందుకని? దుర్యోధనుడితో ఉన్నాడు. ఉండగా కర్ణుడి శక్తి పెరిగితే అర్జునుడు పడిపోతాడు. అర్జునుడు పడిపోతే ఇంకేముంది ధర్మం, నరుడి యొక్క అవతార ప్రయోజనం ఏమిటి ఇంకా? అందుకని తగ్గాలి. పరిశ్రమ చేసినా తగ్గిపోవాలి అంటే
అది తగ్గిపోవడానికి కావలసినటువంటి పరిస్థితులు రావాలి. ఆ పరిస్థితులు ఏ రూపంగా వస్తాయి? ప్రతికూలమై ప్రయత్నములు పెరగడానికి ప్రయత్నిస్తే తరిగిపోయేటట్టుగా శాపాలుగా వస్తాయి. అదే కర్ణుడి జీవితంలో జరిగిపోయింది. ఆయన కావాలని జరిగిందా? ఆయన కావాలని వెళ్ళాడా దుర్యోధనుడి వైపు? దురదృష్టవంతుడు, అనుకోకుండా వెళ్ళిపోవలసి వచ్చింది. అదే అలా నిలబడిపోయాడు స్నేహధర్మంతో, కానీ శక్తి మాత్రం తగ్గిపోతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైంది, కర్ణార్జునుల మధ్య. ద్రౌపదీ స్వయంవర ఘట్టంలో కర్ణుడు యుద్ధం ప్రారంభం చేస్తూ అర్జునుడితో, కురుపతి సూడగ కర్ణుడు నరుదాకెను, శల్యుడు అనిలనందను తాకెన్, సరభసమున విస్మయమందిరి ధరణి దేవ మనుజ దేవ ప్రవరుల్. శల్యుడితో భీముడు యుద్ధం చేస్తున్నాడు, కర్ణుడితో అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు. వేషాలు మాత్రం బ్రాహ్మణ వేషాలతో ఉన్నారు. కాబట్టి సభలో ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయి, ఇదేమిటిరా వీళ్ళు మంత్రం చెప్పడం మానేసి యుద్ధాలు మొదలెట్టారు, అయ్యో ఇదేమిటి ఆశ్చర్యంగా ఉందని అందరూ తెల్లబోయి చూస్తున్నారు. అలా తెల్లబోయి చూస్తూ ఉంటే కర్ణుడు అర్జునుడిని ఉద్దేశించి అన్నాడు, వీరుడగు నరునియేయు అపార శరావళుల నడుమ వారింపంగా నేరక ఏటుడిగి మహాశూరుడు రాధేయుడు ఇంద్రజునకిట్లనియన్. అర్జునుడు వేసేస్తున్నటువంటి బాణములను మధ్యలో ఆపలేక కర్ణుడికి శక్తి సరిపోలేదు. యుద్ధంలో అర్జునుడిని నిగ్రహించలేకపోయాడు. నిగ్రహించలేక అర్జునుడి వంక తిరిగి ప్రశ్న వేశాడు. నా ఎదుర చక్కనై అనిసేయగా భార్గవునకును శచీవరునకును కౌంతేయుడగు విజయునకు కాక ఆయత భుజశక్తి వరుల కలవియ ధరణి. ఎవరయా నువ్వు? నాతో యుద్ధం చెయ్యగలిగిన వాళ్ళు, నా ఎదురుగుండా నిలబడగలిగిన వాళ్ళు ముగ్గురే. ఒకటి, నిలబడితే మహానుభావుడు ఉన్నాడే పరశురాముడు నిలబడి యుద్ధం చెయ్యాలి నాతో. ఎందుకని పరశురాముడికి శిష్యరికం చేశాడు తర్వాతి కాలంలో. పరశురాముడి మీద గౌరవం అప్పుడే ఉంది కర్ణుడికి. పరశురాముడు అంతటి విలుకాడు, ధనుర్వేదం అంతా తెలిసిన్నవాడు, ద్రోణాచార్యుల వారికి ఇచ్చాడు కదా. కాబట్టి అంతటి ధనుర్వేద విద్యాపారంగతుడైనటువంటి పరశురాముడు నా ఎదురుగుండా నిలబడి యుద్ధం చెయ్యగలడు. లేదా దేవేంద్రుడు నిలబడి యుద్ధం చెయ్యాలి. కాదా మూడవవాడు ఒక్కడే యుద్ధం చెయ్యాలి. ఎవరు? ఆయన కౌంతేయుడకు విజయునకు కాక కుంతీదేవి కొడుకైనటువంటి విజయుడు అర్జునుడు చెయ్యాలి. అంటే ఎక్కడో మనసులో పాండవుల మీద గౌరవం ఉంది, అర్జునుడి మీద ఆ నమ్మకం ఉంది. అది అర్జునుడిగా ఎదురుగుండా లేడు కాబట్టి అన్నాడు. అర్జునుడుగా ఉంటే అండం. ఎందుకనడు అంటే మనసులో ఎక్కడో ఆయన వేరు, ఆయన జీవన విధానం వేరు అని తెలుసు. కానీ పక్కవాడు ఉంటే ఎదురుగుండా ఆయనున్న ఒప్పుకోడు, ఆయన్ని తక్కువ చేసే మాట్లాడతాడు. అది మాత్సర్యం కాకపోతే ఇంకోటి ఎందుకు అవుతుంది? అప్పుడు దాన్ని ఆ పేరుతో కాకపోతే ఏ పేరుతో పిలుస్తారు? అది లేకపోతే భారత యుద్ధం ఎలా నడుస్తుంది? కాబట్టి అది అలా ఉండిపోవాలంతే. అంటే నిజానికి కర్ణుడి మనస్సులో సదభిప్రాయం ఉందా లేదా? ఉంది. అర్జునుడు నాతో నిలబడి యుద్ధం చెయ్యగలడు, నువ్వేం చేస్తావంటాడు ఎదురుగుండా కనపడితే. మట్టు పెట్టేస్తానంటాడు. ఏ మాటకైనా అలా అనాలి. కానీ నాతో ఇలా నిలబడి చేస్తే అర్జునుడు చెయ్యాలంటాడు. ఎదురుగుండా అర్జునుడే ఉన్నాడని తెలియకంటున్నాడు ఈ మాటలు. ఎదురుగుండా ఉన్నవాడు అర్జునుడిని యుద్ధం చేస్తూ కూడా గుర్తుపట్టలేకపోయాడు అలా బాణాలు వేస్తుంటే. అంటే దైవానుగ్రహం ఎటుంది అని చెప్పడానికి మళ్ళీ ఇంతకన్నా పెద్ద ప్రసంగాలు అవసరమా? ఎటు దైవానుగ్రహం ఉంటుందో అటు విజయం ఉంటుంది అని చెప్పడానికి మళ్ళీ పెద్ద ప్రసంగం కావాలా? కాబట్టి ఉరుల కలవీయ ధరణి, ఈ ముగ్గురులో ఇంకొకటి ఎవడైనా నాతో యుద్ధం చేయగలడా అని అర్జునుడిని తెలిస్తే ఇంత పెద్ద కితాబ్ ఇవ్వడు. తెలియక సంతకం పెట్టేస్తున్నాడు. పెద్ద కితాబ్ ఒకటి ఇచ్చేస్తున్నాడు, ఒక ధృవపత్రం ఒకటి బహూకరించేశాడు. ఆ తర్వాత తెలిసి సంతకం పెట్టిన వేళ్ళు పీకేసుకుంటాడు. నీవు అప్రాకృత బలుడవు, నీ విక్రమమునకు విల్లు నేర్పునకు మహీదేవకులోత్తమ మిచ్చితి, నావుడు పార్థుండు కర్ణునకు ఇట్లనియన్. అర్జునుడితో అన్నాడు, నీ బలం సామాన్యమైన బలం కాదు, అప్రాకృత బలుడవు. నీది సామాన్యంగా మనుష్యులకుండే బలం కాదు, నీది ఏదో అప్రాకృతమైన బలం.
మనుష్యులది కాదు, దేవతా సంబంధమైన బలం. అర్జునుడు ఎదురుగుండా అని కాకుండా చేస్తే అది ఏమిటో చెప్పగలదు. మనసు పక్షపాతం లేకుండా ఉండే అవకాశం ఉండాలి. అలాంటి అవకాశం భారతంలో వెంటనే ఇచ్చేశారు. యుద్ధం చేశారుగా ఇద్దరు ద్వంద్వ యుద్ధంలో. కాబట్టి అర్జునుడితో అంటున్నాడు, నీవు అప్రాకృత బలుడవు, నీ విక్రమమునకు విల్లు నేర్పునకు. నీ విక్రమం ఉంది అంటే పెరిగిపోవడం, ఉత్సాహంతో కమ్ముకొని రావడం యుద్ధంలో. అసలు ఆ విల్లు పట్టుకోవడం, ఆ బాణాలు వేయడం, అబ్బొబ్బొబ్బా, మహీదేవ కులోత్తమ మెచ్చితి. బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు, అందుకని మెచ్చుకున్నాను. నావుడు పార్థుండు కర్ణునకు ఇట్లనియన్. కంఠం బట్టైనా గుర్తుపట్టద్దండి, ఏమనుకోవాలి అంటే నేను 10 మాటలు అనక్కర్లేదు, దేవతా వ్యూహము, ఆ మాయ అంతే. మమ మాయా దురచ్చయ. ఆ ఈశ్వరుడి మాయని అతిక్రమించగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు. ఆ కృష్ణమాయ అందుకొచ్చాడు అక్కడికి. అర్జునుడు అన్నాడు, ఏను నీ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను, కానీ నే సర్వశాస్త్రాస్త్ర విద్యల కడు ప్రసిద్ధుండా, భూనుత బ్రహ్మతేజోధికుడా, నిన్ను పోరిలో నోర్వగానున్న వీరుండా, ఒండు తక్కిలోగక చక్క నిలుము. బాహ్యంలో ఈ పద్యం జరిగితే ఒకలా అర్థం వస్తుంది, ఇంకోలా జరిగితే ఇంకో అర్థం వస్తుంది. నువ్వు చెప్పిన వాళ్ళల్లో నేను ఎవరినీ కాను, కానీ సమస్త అస్త్రశస్త్ర విద్యలు నాకు తెలుసు, నాకు బ్రహ్మతేజస్సు ఉంది. కాబట్టి నిన్ను యుద్ధంలో ఓడించడం నాకు పెద్ద విషయం కాదు. మాటలెందుకు, బాణాలి. ఇది ఎవరు ఎప్పుడన్నమాట. ఇప్పుడు ఎవరంటున్నారు? ఎవరు అమ్మో చాలా గొప్ప యుద్ధమో, నువ్వే సామాన్యుడు కావు, అప్రాకృత బలుడు అని అంటున్నవాడెవరు? మారే ఆ స్థానాలు అని అర్జునుడు అన్నాడు. అయితే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది, అసలు ఏం మాట్లాడుకుంటే ఊరుకుంటే గొడవ వదిలిపోతుంది కదా. ఏను నీ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను, నువ్వు చెప్పిన వాళ్ళల్లో నేను ఎవరినీ కాను అని చెప్పడంలో ఖచ్చితంగా అబద్ధం చెప్పాడా లేదా? అబద్ధం చెప్తే మరి తేజోక్షయమే కదా. అలా ఎందుకు అసలు అన్నావు? నవ్వి ఊరుకుని బాణాలు ఇస్తే గొడవ వెళ్ళిపోవాలి ఎందుకు అన్నట్టు? కానీ దీన్ని విరిచి అనండి, ఏను నీ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను, నువ్వు చెప్పిన వాళ్ళల్లో నేను ఎవరిని కానని నువ్వు అనుకుంటున్నావు. సరిపోయిందిగా. అర్జునుణ్ణి వాక్యాన్ని కొద్దిగా తిప్పితే అబద్ధం ఎక్కడ అన్నాడు? నిజమే అన్నాడు. అలా కాకుండా అనండి, నేను ముగ్గురులో ఎవరినీ కాను. కర్ణుడికి అలా అర్థమైంది, అర్జునుడు ఇలా అంటున్నాడని లోకానికి అర్థం అవ్వాలి. ఆయనకి అబద్ధం దోషం ఎక్కడొచ్చింది? అది దైవానుగ్రహం. వాక్కుతో పాటు బాణం కూడా అలా నడవడం, రెండు. కాబట్టి ఏను నీ చెప్పిన వారి లోపల ఎవడగాను, కానీ నే సర్వశాస్త్రాస్త్ర విద్యలగడు ప్రసిద్ధుండా. నిజమేగా. భూనుత బ్రహ్మతేజోధికుడా, ఎన్ని వేల సంవత్సరాల తపస్సుంది నరుడిగా, ఎక్కడ అబద్ధం? నిన్ను బోరిలో ఓర్వగానున్న వీరుండా. నిజమేగా. కర్ణుడితో యుద్ధానికి ఆయన పుట్టాడు, అర్జునుడితో యుద్ధానికే ఈయన పుట్టాడు. అబద్ధం ఎక్కడుంది? ఒండు దక్కి లోగక చక్క నిలుము. ఇప్పుడు వదిలినా తర్వాత వదలను. నేను వదులుదామన్నా మన ఇద్దరిది వదులుకునే సంబంధం కాదు, ఇద్దరం ఎవరో ఒకళ్ళం వెళ్ళిపోయే వరకు ఇలా కొట్టుకోవలసింది. కాబట్టి యుద్ధంలో నిలబడి బాణాలు వేయి, మాటలు ఎందుకు అన్నాడు అర్జునుడు. కానీ కర్ణుడు నిన్ను ఓడించడం సాధ్యం కాదు అని తన ఓటమిని అంగీకరించినట్లే వెళ్ళిపోయాడు. కాబట్టి అసలు అర్జునుడు ఎవరో తెలియని సందర్భం ఒకటి ఏర్పడితే, స్వేచ్ఛగా యుద్ధం చేయవలసి వస్తే, అర్జునుడు అని తెలియనప్పుడు కొంచెం భయపడడానికి అవకాశం తగ్గిపోతుంది కదా. ఇప్పుడు మీలో మహాభారతం 18 పర్వాలు ఔపోసన పట్టేసి పుస్తకం అక్కర్లేకుండా పద్యం చెప్పేయగలిగిన వాళ్ళు, దాని మీద వ్యాఖ్యానాలన్నీ చెప్పేయగలిగినటువంటి ఒక మహావిద్వాంసుడు నా ఎదురుగుండా కూర్చుని ఉన్నాడు అనుకోండి, అలా కళ్ళు మూసుకుని అన్నీ వింటూ ధ్యానంలో, నాకెంత భయంగా ఉంటున్నప్పుడు ఆయన అమ్మ బాబోయ్ కళ్ళు మూసుకుని ఎంత ధ్యానంతో ఎలా వింటున్నాడో,
అని ఆయన యొక్క గొప్పతనం ఏమిటో సభలో అలా ముందు కూర్చొని అంత ధ్యానంతో అలా వింటుంటాడు ఆయన అని నాకు తెలిసిపోయింది అనుకోండి, నేను చెప్పగలనా? నేను చెప్పలేను. ఆయన ఎవరో నాకు తెలియదు అనుకోండి, నేను చెప్పగలను కదా. ఎందుకని ఆయన ఎవరో నాకు తెలియదు కాబట్టి నాకు పనికొస్తుంది. ఆయన ఎవరో నాకు తెలిసిపోయింది అనుకోండి, నా కర్మ ఇదేడు, ఈయన వచ్చారు సభలోకి, ఏం చెప్తే ఏమొస్తుందో, వేరికి దిగిన తర్వాత అలా ఎలా చెప్పావు ఈ పద్యానికి, ఈ అన్వయం ఎలా చెప్పావు అని అడుగుతారేమో, లోపలికోసారి రాని అని వాక్య నిర్మాణంలో తడబాటు వస్తుంది కదా. ఏమిటో అలా కళ్ళు మూసుకొని అలా ఆలోచిస్తున్నాడు, పక్కవాళ్ళు పొడిచినా బహిర్ముఖుడు అవ్వట్లేదు, ఎంత ధ్యానంలో ఉన్నాడో, నేను సరిగా చెప్తున్నానో చెప్పట్లేదో అని మనసులో ఒక భయం ఉంటుంది కదూ. అది ఆయన ఎవరో తెలియదు అనుకోండి, నాకు హాయిగా నా ధోరణిలో నేను చెప్పేస్తాను. వేదిక దిగిన తర్వాత ఆయన మహావిద్వాంసుడు, భారతదేశంలో ఇప్పటివరకు భారతం ఆయనలా చెప్పిన వాడు లేడు అని పరిచయం చేశారనుకోండి, రేపు కూడా మీరు ఉంటారా అని అడుగుతారు కదా. కానీ కర్ణుడికి ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు, అర్జునుడని తెలియదు. అర్జునుడికి ఆ ఇబ్బంది ఉంది, కర్ణుడని తెలుసు. అయినా గెలిచిన వాడు అర్జునుడు, అయినా ఓడిపోయినవాడు కర్ణుడు. ఎవరెక్కువ? ఇప్పుడు మరింత నిస్సందేహంగా శక్తి అర్జునుడిదే. ధ్రువపడిపోయిందా లేదా? ఖచ్చితంగా ధ్రువపడింది, అందులో సందేహం లేకుండా ధ్రువపడింది కదా. కాబట్టి ఆ ద్రౌపదీదేవి యొక్క స్వయంవర ఘట్టంలో అనుకోకుండా జరిగినటువంటి కర్ణార్జునుల యొక్క ద్వంద్వ యుద్ధంలో ఈ రీతిగా అర్జునుడు కర్ణుడి చేతిలో ఓడిపోవడం, తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. ఆశ్చర్యం ఏమిటంటే, నేను ఓడిపోయింది అర్జునుడి చేతిలో, నేను కితాబిచ్చి మాట్లాడింది అర్జునుడికి అని యథార్థానికి కర్ణుడికి తెలియదు. మనం వెళ్ళి అక్కడ ఓడిపోయింది పాండవుల చేతిలో అని దుర్యోధనుడికి తెలియదు. కాబట్టి వాళ్ళు మనసు సరిపెట్టేసుకున్నారు. వాళ్ళేవో మంత్రాలు అవి చదువుకున్నారు, ఏదో యుద్ధం చేశారు. పాండవులు గారు మన ఊళ్ళో ఓడిపోలేదు, గొడవ లేదు. అంతకా సరిపెట్టుకోవాలంటే అప్పుడు ఆ టైంలో ఆ మూడేదండి స్వయంవరానికి వెళ్ళామంటే. చూడండి, లోకంలో ఆ మాట వాడితే మీరు తొందరగా పట్టుకుంటారని నేను ఆ మాట వాడాను. ఏమంటే అదే అలా పెలవంగా అలా చేశారు అంటే మూడ్ లేదండి. మూడ్ లేదండి అంటే అప్పుడు ఆ ఉత్సాహం లేదండి. ఏ స్వయంవరానికని వెళ్ళాము, ఏదో అకస్మాత్తుగా బాణాలు అట్టుకోదు, 10 మంది ఏటా రాజులు పరుగు పోతుందంటే పట్టుకున్నాం, కానీ యుద్ధం చేయడానికి వెళ్ళామా ఏమిటి? ఏదో వచ్చేసాం. అర్జునుడని తెలిసి ఉంటేనా ఇంకో మారాకు, అప్పుడు అది అనడానికి వాళ్ళకి అవకాశం. అందుకే అదేమిటి అర్జునుడి చేతిలో ఓడిపోయావు కర్ణ అని దుర్యోధనుడు ఎప్పుడు అడగలేదు. ఎందుకు అడగలేదంటే, అడిగినా ఇది కర్ణుడు అంటాడని తెలుసు. అర్జునుడా నిష్కారణంగా చంపేస్తే బ్రాహ్మణుడిని చంపేయవలసి వస్తుందని ఊరుకున్నానయ్యా అంటూ అందుకని అడగలేదు. ఈయన అడిగాడు అనుకోండి, మరి భీముడిని నువ్వెందుకు గుర్తుపట్టలేకపోయావు? ఆయన గురించేగా రోజు అంత కదా యుద్ధం చేస్తామని కర్ణుడు అడిగితే, అందుకని తేలుకుట్టిన దొంగలు ఎక్కడ ఎవరు ఏ ప్రశ్న వేసుకోలేదు, ఊరుకున్నారు. కానీ కర్ణుడి మీద నమ్మకం పోకపోవడానికి కారణం ఏమిటంటే, అయ్యో ఇప్పుడు నేను మొదట చెప్పింది రెండు విభాగాలు. ఆ విభాగం ఇందాక చెప్పే కదా, అర్జునుడు గెలిచాడు కాబట్టి అని కొన్ని కారణాలు చూపించా. అలా దుర్యోధనుడు ఆలోచించాడు అనుకోండి, అమ్మో ఇలా నమ్ముకుని మనం ఎందుకు వచ్చింది యుద్ధానికి వెళ్ళడం అని అనుకోవాలి కదా. అలా అనుకుండిపోయాడు అనుకోండి, భారత యుద్ధం ఎలా జరుగుతుంది? అందుకని జరగకూడదు. అలా ఆలోచన జరగకుండా ఉండాలి అంటే ఆ పరిస్థితుల్లో యుద్ధం ఏం చేస్తాడు? తెలియదు కాబట్టి వదిలేశాడు. తెలిస్తేనా అనే దుర్యోధనుడు నమ్మాలి. అలాగే వెళ్ళింది అంతే. అలాగే అందుకే ఎన్ని మాటలు ఓడిపోయినా అదప్పుడు అలా జరగడానికి ఆ పరిస్థితి వేరు అనుకుంటూనే ఎన్ని మాటలు ఓడిపోయినా ముందుకెళ్ళిపోయారు తప్ప ఇన్ని మాటలు ఓడిపోయాం కదా అని మాత్రం ఎప్పుడూ ఆగలేదు. అలా ఆగిపోతే భారత యుద్ధం ఎలా, ధర్మ సంస్థాపనం ఎలా? ప్రచోదయాత్, బుద్ధులు అలాగే ప్రచోదనం కావాలి. అది భారతం అంటే. ఈశ్వరుడు అన్నవాడు ఎంత బలవంతుడో, ఆయన తలుచుకుంటే కథని ఎంత అద్భుతంగా నడుపుతాడో మనకు అర్థమవుతుంది. అయిపోయిన తరువాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. దుర్యోధనుడు, కర్ణుడు, శల్యుడు, శిశుపాలుడు, జరాసంధుడు అందరూ వెళ్ళిపోయారు. పాండవులు వెళ్ళిపోయారు. గుర్తుపట్టిన కృష్ణుడు ఒక్కడే పాండవుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత
అసలు వాళ్ళు ఎవర్రా నాయనా అని తెలుసుకోవలసిన అగత్యం ఎవరిది? ద్రుపద మహారాజు గారిది. మరి పిల్లనివ్వాలి కదా. అనుకోలేదు, కథ వేరువేరుగా నడిచింది. మీరు అవన్నీ విన్నారు, మీకు తెలియనివి కావు. పాండవులు 5గురికి ద్రౌపదీదేవి ఇల్లాలైపోయింది. వీళ్ళకి ఎక్కడికి వెళ్ళడానికి ప్రస్తుతానికి ఏం అవసరమేం లేదుగా. ఎక్కడికో వెళ్ళాలి, రాజ్యపాలన చెయ్యాలి, రాజధాని విడిచిపెట్టామన్న బాధ ఏం లేదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు హాయిగా మామయ్య గారి ఇంట్లో ఉన్నారు. ఉండి 1 సంవత్సరం అయిపోయింది. సంతోషంగా ద్రుపదుడి ఇంట్లో హాయిగా కాలం గడిపేస్తున్నారు. ఏదో 3 నిద్రలకు వస్తారు, అలా ఓ ఏడాది నిద్రలు. ద్రుపదుడి ఇంట్లో సంతోషంగా కాలం గడిచిపోతుంది. 1 ఏడాది కాలం అయిపోయింది. అప్పటి వరకు తెలియదు. ఈ ఏడాది కాలంలో ఏమైందంటే బలరామకృష్ణులు అంత గొప్ప బలం, అంత గొప్ప స్నేహం అర్జునుడితోటి పాండవులతోటి చేశారు. అక్కడ 2 చెట్ల మానులు బాగా దగ్గరైపోయి, ఇక్కడ ఎలా దగ్గరయ్యాయో అక్కడ అలా దగ్గరయ్యాయి. మరి ఇవి 2ఏగా భారత యుద్ధంలో ఎదురుపడాలి. అందుకని అవి దగ్గరయ్యాయి. అలా దగ్గరైపోతున్నాయన్న విషయం దుర్యోధనుడికి అవగతం లేదు. 1 ఏడాది పోయిన తర్వాత వాళ్ళ దృష్టిలో ఏమిటంటే లక్క ఇంట్లో వాళ్ళందరూ కాలిపోయారు. ఎప్పుడో అయిపోయింది, ఎవరికి తెలియదు మనం ఎంత గొప్ప కుట్ర చేశాం అని ఎప్పుడో మనసులో తలుచుకుని ఆనందపడిపోతూ ఉంటారు అంతే. ఓ రోజున కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు కర్ణుడు, శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటుంటే గూఢచారులు వచ్చారు. ప్రవేశపెట్టండి అన్నది. ఏమిటన్నారు? అయ్యా మీకు ఒక పిడుగులాంటి వార్త. మీరు ఏ 5గురు చచ్చిపోయారని గుడ్డల మీద చెయ్యేసుకొని హాయిగా నిద్రపోతున్నారో 5గురు బతికున్నారు. బతికుండడం కాదు, అపారమైన బలాన్ని పొందారు. మీ అందరూ ఎత్తలేని ధనస్సుని ఎత్తినవాడు, మీ అందరూ కొట్టలేని మత్స్యంత్రాన్ని కొట్టినవాడు అర్జునుడు. శల్యుణ్ణి జరాసంధుణ్ణి పడగొట్టినవాడు భీముడు. చక్కగా 5గురికి ఒక్కతే ఇల్లాలైంది. ద్రుపద మహారాజు గారి అండ లభించింది. బావమరిది దృష్టజ్యుమ్నుడయ్యాడు. బలరామకృష్ణులు స్నేహితులయ్యారు. ఎన్నో వంశాల వాళ్ళు ఇప్పుడు ధర్మరాజు గారికి స్నేహితులయ్యారు. పాండవులు ఎంత భ్రష్టులవుతారని నువ్వు ఊహించావో అంత బలవంతులై ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఏది పొందలేకపోయావో అది వాళ్ళు పొందారు. ఎలా ఉంటుంది దుర్యోధనుడి పరిస్థితి? పిడుగు తల మీద పడిపోయినట్టు అయిపోయింది. కర్ణుడి వంక చూశాడు. అర్జునుడా అయితే నేను యుద్ధం చేసింది అన్న తెలియలేదే అని ఈయన. పాండవులు 5గురు అక్కడే ఉన్నారా? ససైన్యంతో ఇంతమంది వెళ్ళాం మనకి తెలియలేదే. వీళ్ళు అయితే ద్రౌపదీదేవితో పెళ్ళి అయిపోయిందనమాట. ద్రుపదుడు మామగారు అయిపోయాడు, దృష్టజ్యుమ్నుడు బావమరిది అయిపోయాడు. ఇంత బలం వచ్చేసింది ఆ పాండవులకి. తలుచుకు బాధపడిపోతున్న వాళ్ళు ఎవరు? వీళ్ళు. సంతోషంగా ఉన్నవాళ్ళు ఎవరు? వాళ్ళు. బాధపడిపోతున్నవాడు సంతోషంగా ఉన్న వాళ్ళ విషయంలో ఇంకా మనం ఏం చేయగలంలే అని ఊరుకుంటాడా? ఇంత సంతోషంగా వాళ్ళు ఉండడం ఏమిటి అని ఆలోచిస్తాడా? ఆలోచించడా? వాళ్ళేదో సంతోషంగా ఉంటే ఈయనంటే బుద్ధి అటువంటిది కాబట్టి ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళని అలా ఉండనివ్వండి. రేపు 7 గంటలకు కలుసుకున్నప్పుడు మనం ఆ ఆలోచన ఏమిటో తెలుసుకుందాం. ఇప్పుడు మనకెందుకు ఆ కంగారు? ఇప్పుడు దాన్ని ఆలోచించవలసినంత అవసరం ఏముంది? అందుకని రేపు చూద్దాం ఆ విషయం. మంగళాశాసన బలై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.